హలో. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ టాలీవుడ్ కబ్‌లో నేను మీ హోస్ట్ తేజ గారిని. ఈరోజు మన 120వ ఎపిసోడ్. మన 120వ ఎపిసోడ్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే సినిమా ఏంటంటే 'తులసి' ఆఫ్‌కోర్స్ స్టారింగ్ వెంకటేష్ గారు. నేను ఒరిజినల్‌గా 'విక్రమార్కుడు' సినిమా చేద్దాం అనుకున్నా. అందుకే నేను సర్ప్రైజ్ అని చెప్పా. బట్ ఆ సినిమా గురించి ఒక డిస్కషన్ పెడదామని నేను ఫిక్స్ అయిన తర్వాత నా మంచి మిత్రుడు, స్నేహితుడు ప్రణవ్‌తో అది అంటే మన ఇద్దరికీ 'రవితేజ' గారంటే చాలా ఇష్టం కాబట్టి అండ్ అది వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ మూవీస్ కాబట్టి వాడితో చేస్తే బావుంటది అని చెప్పి, ఈరోజు మనం డిస్కస్ చేయబోయే సినిమా ఏంటంటే ఆఫ్‌కోర్స్ మరొకసారి 'తులసి'. సో, ఏందంటే నేను సింపుల్‌గా సెలెక్ట్ చేశా. ఏందంటే ఇది ఇది మళ్ళీ చూద్దాం అని చెప్పి. బట్ యాస్ యూజువల్ మన క్రెడిట్స్ చెప్పేద్దాం. ఈ సినిమాకి సంస్థ 'సూరజ్ ప్రొడక్షన్స్'. దిస్ మూవీ స్టార్స్ ఆబ్వియస్లీ విక్టరీ వెంకటేష్ గారు, నయనతార గారు, శివాజీ గారు, రమ్యకృష్ణ గారు ఇన్ ఎ క్యామియో, ఆశిష్ విద్యార్థి గారు, జయప్రకాష్ రెడ్డి గారు, రాహుల్ దేవ్ గారు, మాస్టర్ అతులిత్, దాని తర్వాత ఆలి గారుంటారు, నర్సింగ్ యాదవ్ గారుంటారు, రియజ్ ఖాన్ గారుంటారు, టెనకెల బన్నీ గారుంటారు, పరుచూరి వెంకటేశ్వరరావు గారుంటారు, రఘుబాబు గారుంటారు, రవి బాబు గారు ఉంటారు, ఝాన్సీ గారుంటారు, దాని తర్వాత శ్రేయ గారుంటారు, దాని తర్వాత ఇంకెవరైనా మిస్ అవుతున్నానంటే బెనర్జీ గారు కూడా ఉంటారు ఈ సినిమాలో. దాని తర్వాత ఇంకెవరైనా మిస్ అవుతున్నానంటే హ్మ్. మిస్ అయ్యానా అంటే విజయ్ కుమార్ గారుంటారు. దాని తర్వాత ఏమో ఈ సినిమాలో బేసిక్‌గా 1,90,000 మందుంటారు. వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవడం బేసిక్‌గా చాలా కష్టమైపోయింది. ఈ సినిమాకి సంగీతం కొట్టినటువంటి ఆఫ్‌కోర్స్ 'దేవిశ్రీ ప్రసాద్' గారికి, డైలాగ్స్ బై మన 'పరుచూరి బ్రదర్స్' గారికి, ఆఫ్‌కోర్స్ మరొకసారి 'పరుచూరి వెంకటేశ్వరరావు' గారు, 'పరుచూరి గోపాలకృష్ణ' గారు. ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ చేసినట్టు 'బాలమురుగన్' గారు. నాకు తెలిసినంత వరకు ఈయన ఆహ్ 'వసంతం' సినిమా గూడా జేశారు. సో, ఆఫ్‌కోర్స్ 'వెంకీ' గారికి 2 సూపర్ హిట్లు ఇచ్చారు. ఆర్ట్ డైరెక్షన్ బై నారాయణ రెడ్డి గారు. ఈ సినిమాకి లిరిక్స్ రాసినటువంటి 'చంద్రబోస్' గారికి, 'భాస్కర్ భట్ల' గారికి అండ్ 'సాహితి' గారికి, ఫైట్స్ జేసినటువంటి 'కన్నన్' మాస్టర్‌కి అండ్ 'రామ్ లక్ష్మణ్' మాస్టర్‌కి, ఈ సినిమాకి కథ రాసినటువంటి 'బోయపాటి శ్రీను' గారికి అండ్ 'ఆకుల శివ' గారికి, దాని తర్వాత ఈ సినిమాకి స్క్రీన్ ప్లే అండ్ దర్శకత్వం జేసినటువంటి మన లైట్స్ ఆహ్, కెమెరా రెడీ 'బాబు రెడ్డి బాబు'. బుల్లి మీద కెమెరా. యాక్షన్ అని జెప్పి మన బోయపాటి శ్రీను గారు అండ్ ఈ సినిమాకి నిర్మాత ఆఫ్‌కోర్స్ మన సురేష్ బాబు గారు. ఇందాక చెప్పినట్టు ఆన్ ద బ్యానర్ ఆఫ్ సురేష్ ప్రొడక్షన్స్. అండ్ ఈ సినిమా 12థ్ అక్టోబర్ 2007 సినిమా విడుదలైంది. సో, ఈ సినిమా కంటెక్స్ట్ గురించి చెప్పాలంటే అప్పట్లో నాకు బాగా గుర్తు. సినిమా వస్తదని జెప్పి idlebrain.comలో ఆ పోస్టర్‌లు జూసి అంటే వాల్ పేపర్ జూసి ఈ సినిమా ఖచ్చితంగా ఫైటింగ్ ఉంటదిరా బోయ్ అని అనుకుని నేను బాగా ఎక్సైట్ అయ్యా. బట్ అన్‌ఫార్చునేట్ నేను థియేటర్‌లో జూడలేదు. అండ్ దెన్ వచ్చే సంవత్సరం నేను ఇండియాకెళ్ళినప్పుడు 2008లో ఈ సినిమా వీసీడీ కొనుక్కొని నేను సినిమా చూశాను. నాకు తెగ నచ్చింది. అండ్ నేనెందుకు ఎక్సైట్ అయ్యానంటే ఆఫ్‌కోర్స్ మీ అందరికీ తెలుసు నా సెకండ్ ఫేవరెట్ యాక్టర్ వెంకటేష్ గారు కాబట్టి, ఆయనకి యాక్షన్ సినిమా చేశారు కాబట్టి, అంటే ఆ టైంలో నేను ఆల్రెడీ ఐ థింక్ 'లక్ష్మి' సినిమా చూసుంటా. సో, ఆ హైలో అరే! మరొక్కసారి ఒక 'వెంకీ' యాక్షన్ సినిమా వస్తుందని జెప్పి నేను చాలా ఎక్సైట్ అయ్యాను. సో, ఫైనల్‌గా సినిమా జూశాను. నాకు చాలా నచ్చింది. ఎందుకంటే సినిమాలో బోలెడన్ని ఫైట్‌లుంటాయి. అని చెప్పా గదా! సినిమాల్లో చిన్నప్పుడు మనకేందంటే ఎన్ని ఫైట్‌లున్నాయా అంటే ఫైట్‌లున్నాయా లేదా? బోలెడన్ని ఫైట్‌లున్నాయంటే మాకు ఈ సినిమా ఇష్టం. బట్ ఎప్పుడు మనకి సినిమా అనలైజ్ చేసే కొద్దీ, అర్థం చేసుకునే కొద్దీ అంటే సినిమా చూడడం కొద్దీ ఇప్పుడు మాకొచ్చింది కాబట్టి అర్థం చేసుకునే కొద్దీ ఆ జ్ఞానం ఇప్పుడుంది గాబట్టి ఇప్పుడు అదంతా మారిపోయింది. బట్ ఈ సినిమాకి ఎగ్జాక్ట్‌గా చెప్పాలంటే 6 ఫైట్‌లుంటాయి. అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ ఈ సినిమా బెస్ట్ ఫైట్ సీన్ సెకండ్ హాఫ్‌లో కోర్ట్ ఫైట్ సీన్ ఉంటది. ఆ సినిమా చాలా సార్లు చూసాను. అండ్ దెన్ నాకు అన్నిట్లకంటే ఇంట్రెస్టింగ్ ఏందంటే సినిమాకి డైరెక్టర్ ఎవడో నాకు అస్సలు తెలీదు. నాకు చాలా తర్వాత తెలిసింది ఈ సినిమాకి డైరెక్టర్ బోయపాటి గారని చెప్పి. బట్ ఆఫ్‌కోర్స్ చిన్నప్పుడు నాకు ఈ సినిమా చాలా ఇష్టం. అండ్ ఆల్‌వేస్ ఒక హైయర్ రిగార్డ్‌లో అంటే ఒక పెద్ద స్థాయిలో ఈ సినిమాని నేనెప్పుడు పెట్టుకునేవాడిని. ఎందుకంటే ఇది లాస్ట్ ఔట్ అండ్ ఔట్ మాస్ ఒక యాక్షన్ మూవీ. దట్ 'వెంకీ' గారు చేసేది. సో, మరొకసారి దాని తర్వాత 'బావ బంగారం' అనుకున్నా. ఆఫ్‌కోర్స్ మనందరికీ తెలుసు ఆ సినిమా మారుతి మనకందరికి ఒక రాడ్ ఇచ్చాడు మనందరికి. అండ్ దెన్ దాని తర్వాత అంటే నేను బేసిక్‌గా హోప్ చేసినది ఏంటంటే ఆఫ్‌కోర్స్ 'సైంధవ్' 'వెంకీ' గారి 75 సినిమా. మరొక్కసారి 'సైంధవ్' ఆ మాస్ దాని తర్వాత యాక్షను మన 'వెంకీ మామ' మాస్ మరొకసారి చూడబోతున్నాం అని నేను కోరుకుంటున్నాను యాస్ ఎ డై హార్డ్ ఫ్యాన్‌గా. బట్ ఒకటే చెప్తానండి 'శైలేష్ కొలాన్' గారు ఖచ్చితంగా బోయపాటి గారు కాదు. అదొకటే చెప్తా. బట్ ఇందాక స్టార్ట్‌లో చెప్పినట్టు
విక్రమార్కుడు చేద్దామనుకున్నా. అయితే నేననుకున్నా ఓకే. ఈయన మాకిష్టమైన సినిమా, ఇష్టమైన యాక్టర్ మనం చేద్దామని చెప్పి ఈ సినిమా మళ్ళీ చూసాను పాడ్‌కాస్ట్‌కి. నేనొకటే చెప్తా సినిమా యాక్చువల్లీ చాలా బావుంది. అంటే ఒక గుడ్ బ్లెండ్ ఆఫ్ ఎమోషన్స్ అండ్ యాక్షన్ దాని తర్వాత పేసింగ్ అనేది కూడా చాలా బావుంది. నాకు సినిమాలో ఎక్కడ బోర్ కొట్టలేదు. సో, మరొకసారి చెప్పాలంటే ఇది 'వెంకి మామ' ఫిల్మోగ్రఫీలో మరొక రిపీట్ వాల్యూ మూవీ. అండ్ ఆయన సినిమాల్లో మీరు చూస్తే 90% ఆయన తీసే సినిమాలు అన్ని రిపీట్ వాల్యూ ఉన్న సినిమాలు. సో, అది కంటెక్స్ట్ గురించి. సో, ఇప్పుడు అందరి ఫేవరెట్ పార్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ సంగతానికొస్తే, సో, ఇప్పుడు మనందరికీ తెలిసిన విషయమే. అంటే మీరు పోయిన పాడ్‌కాస్ట్‌లంటే అంటే మా 'సింహ' పాడ్‌కాస్ట్ అంటే మీకు మీకు తెలిసుంటది. ఆర్ మా అన్నయ్య పాడ్‌కాస్ట్ అంటే బట్ ఆఫ్‌కోర్స్ మన బోయపాటి గారు ముత్యాల సుబ్బయ్య గారి దగ్గర ఆయన అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు అప్పట్లో. సో, ఆఫ్‌కోర్స్ ఆయన 'పవిత్ర బంధం' కోసం సినిమా కోసం ఆయన పనిచేశారు. ఆఫ్‌కోర్స్ ఆ సినిమాకి డైరెక్టర్ ముత్యాల సుబ్బయ్య గారు. అండ్ ఆఫ్‌కోర్స్ ఆ సినిమాలో ఉండేది వెంకటేష్ గారు, సౌందర్య గారు. సో, ఆ సినిమాలో పనిచేసే కొద్దీ అప్పుడు వెంకటేష్ గారితో బేసిక్‌గా ఒక మంచి స్నేహం, సాన్నిహిత్యం పెరిగింది ఆ టైంలో. సో, అప్పుడేందంటే వెంకీ గారికి బోయపాటి గారి స్క్రిప్ట్ సెన్సు అండ్ డైలాగులు రాసే విధానం ఆయనకి చాలా నచ్చి ఆయనకొక మాటిచ్చారు. ఏందంటే ఫ్యూచర్‌లో ఖచ్చితంగా మేము సినిమా చేస్తాం అని చెప్పి. ఆ టైంలో ఏందంటే, 'బోయపాటి' గారు అసిస్టెంట్ డైరెక్టర్‌గా కాకుండా ఫుల్ టైమ్ డైరెక్టర్ అవుదాం అంటే ఫుల్ టైమ్ డైరెక్టర్ అవుదామని ఆ ప్రయత్నాల్లో ఆయన పడ్డారనమాట. దెన్ యాక్చువల్లీ 'భద్ర' అనే సినిమా అంటే ఇది నమ్మడానికి చాలా కష్టం. బట్ ఇది యాక్చువల్లీ నిజం. ఆయన ఫస్ట్ స్క్రిప్ట్ 'భద్ర' అదే ఒక రాయలసీమ ఫ్యాక్షన్ అంటే రాయలసీమ ఫ్యాక్షనిజం నేపథ్యంలో ఉన్న ఒక సినిమా. అది యాక్చువల్లీ ఫస్ట్ వెంకయ్య గారికి చెప్పారు. వెంకీ గారికి చాలా నచ్చింది. బట్ ఆ సినిమా అది కుదరలేదు. ఎందుకంటే ఆ టైంలో వెంకటేష్ గారు 'మల్లీశ్వరుని సంక్రాంతి' సినిమాల్లో ఆ కమిట్మెంట్‌లో ఆయన చాలా బిజీ అయిపోయారనమాట. సో, వెంకటేష్ గారు బోయపాటికి ఏం చెప్పారంటే, "ఇది నీ ఫస్ట్ సినిమా గదా! నువ్వు డిలే చేయకు. నువ్వు వేరే హీరోలకి నరేట్ చేయి. వాళ్ళతో వాళ్ళెవరు ఓకే చేయకపోతే మళ్ళీ నా దగ్గరికి రా. నేను ఖచ్చితంగా చేస్తా" అని చెప్పారు. అప్పుడు బోయపాటి గారు వేరే హీరోల దగ్గరికెళ్ళి ఆఫ్‌కోర్స్ బన్నీ గారి దగ్గరికెళ్ళింది. బన్నీ గారికి కథ చాలా నచ్చింది. బట్ ఆ టైంలో 'ఆర్య' టైంలో బిజీగా ఉండడం వలన అప్పుడు అంటే అరవింద్ గారి ద్వారా ఎళ్లి బన్నీ గారిని కలిసాను. దాని తర్వాత బన్నీ గారు ఏం చెప్పారంటే, "లేదు నేను చేయలేను." కానీ ఆ కథ వెళ్ళి మన 'దిల్ రాజు'కి చెప్తే అప్పుడు బేసిక్‌గా 'దిల్ రాజు' గారు రవితేజ ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఆఫ్‌కోర్స్ 'రవితేజ' సినిమాకి ఒప్పుకోవడానికి ఆయన ఆయన ఒప్పుకున్నారు. అండ్ ఆఫ్‌కోర్స్ అది 'భద్ర.' ఆఫ్‌కోర్స్ ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. దాని తర్వాత మీన్ టైమ్‌లో వెంకటేష్ గారు 'సంక్రాంతి' సినిమా, 'లక్ష్మి' సినిమా, 'ఆరు మాటలకు అర్ధారు వేలు' సినిమాలు చేశారు. అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్‌లు. సో, అప్పుడేమైందంటే 'భద్ర' సినిమా 100 రోజుల ఫంక్షన్ రోజున అంటే 100 రోజుల ఫంక్షన్ తర్వాత బోయపాటి గారు, వెంకటేష్ గారి నుండి ఒక కాలొచ్చింది. ఏందంటే, "నేను 'ఆడవారి మాటలకు అద్దరివేలులో' షూటింగ్ స్పాట్‌లో ఉన్నా. వచ్చి నన్ను కలవని" చెప్పి వెంటనే బోయపాటి గారు అక్కడికెళ్ళి దాని తర్వాత వెంకటేష్ గారిని అడిగారు. నా దగ్గర ఏమన్నా నీ దగ్గర ఏమైనా కథ ఉందా? ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్ ఉందా? అని చెప్పి దాని తర్వాత లేదు సార్. నా దగ్గర ఏమి లేదని జెప్పి, అప్పుడు బోయపాటి గారు, వెంకటేష్ గారు ఇద్దరు కలిసి ఆ లైన్ మీద వాళ్ళు ఫోకస్ జేశారనమాట. ఏందంటే, మన 'పవిత్ర బంధం' సినిమా ఉంది. మనం ఈ జనరేషన్‌కి అది మనం కొత్తగా జూపిద్దాం అని ఒక న్యూ లైట్‌లో జూపిద్దాం. సో, ఈ లైన్ ఏందంటే, ఒక భార్యాభర్తలు విడిపోతారు. వాళ్ళ కొడుకు ద్వారా వాళ్ళిద్దరు కలుస్తారని ఒక లైన్‌తో ఒక స్టోరీ రెడీ చేయమన్నారు వెంకటేష్ గారు. బోయపాటి గారు ఏం జెప్పారంటే, "ఓకే సార్. మీరు నాకు 3 నెలలు టైమ్ ఇవ్వండి. నేను కథ మీద వర్క్ చేస్తా" అని జెప్పి ఆ కథ మీద బేసిక్‌లీ పని జేసి యాక్చువల్లీ 2 నెలల తర్వాత సో, జూన్ 2006లో బోయపాటి గారు వెంకటేష్ గారిని మళ్ళీ కలిసి ఫుల్ స్క్రిప్ట్ నరేట్ జేసి వెంకీ గారికి చాలా నచ్చి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనమాట. సో, దాని తర్వాత బోయపాటికి డౌటొచ్చింది. ఏంటంటే, "సార్ అంటే కథ బావుందా? ఇంకేమైనా మార్పులు, చేర్పులు జేయాలంటే" "లేదు అంతా బానే ఉంది. మనం మనం వెళ్ళొచ్చని" జెప్పి అప్పుడు వెంకటేష్ గారు ఏం చేశారంటే, 'పరుచూరి బ్రదర్స్‌ని' ఆ డైలాగుల బాధ్యత ఆయన వాళ్ళకి అప్పజెప్పారన్నమాట. దాని తర్వాత అంటే ఇది నమ్మడానికి చాలా కష్టం. కానీ 'మల్లీశ్వరి' సినిమా తర్వాత సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు ఒక బ్యాడ్ ఫేజ్‌లో ఉన్నారు. సో, ఆఫ్‌కోర్స్ ఆయన అన్నయ్య సురేష్ బాబు గారిని ఆయన నిర్మాతగా ఆయన ఆహ్, ప ప్రకటించారు బేసిక్‌గా. సో, దాని తర్వాత ఏమైందంటే హీరోయిన్ పార్ట్‌కొస్తే ఆఫ్‌కోర్స్ ఇది చాలా స్ట్రాంగ్ రోల్. సో, అప్పుడేం చేశారంటే 'వెంకి' గారు ఒక సజెషన్ ఇచ్చారనమాట. ఏందంటే
'నాయనతార' తీసుకుంటే బావుంటది. ఎందుకంటే వాళ్ళ జంట దీనికి ముందు అంటే ఆ జంట ఏదైతుందో, ఆ కాంబో ఏదైతుందో ఫ్రెష్ ఆఫ్ ద బ్లాక్ బస్టర్ సక్సెస్ 'లక్ష్మి' అనమాట. సో, ఆమె క్యాస్ట్ అయింది. అంటే బోయపాటి గారు ఆమెను క్యాస్ట్ చేశారు. అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ యూ నో భారీ ఎక్స్‌పెక్టేషన్ దాని తర్వాత అంచనాలు పెరిగాయి. దానన్నిట్లికి. దాని తర్వాత మిగతా క్యాస్ట్ అంతా ఫైనలైజ్ అయింది. సో, వాళ్ళు ఇనీషియల్‌గా ఏమనుకున్నారంటే 8,00,00,000 బడ్జెట్ వాళ్ళు అనుకున్నారు బేసిక్‌గా. అండ్ దెన్ అక్టోబర్ 2006లో షూటింగ్ మొదలైంది. సో, ఎక్కడ షూటింగ్ చేశారంటే బెంగుళూరులో వాళ్ళు షూటింగ్ చేశారు. దాని తర్వాత నాకు తెలిసి ఆ కోట్ సెట్ మొత్తం అదంతా రామనాయుడు స్టూడియోస్ లాగా అనిపించింది. దాని తర్వాత ఆస్ట్రియాలో ఆ 'మియా మియా' పాట అంటే లైక్ ఆ ఫస్ట్ స్టార్టింగ్ పోర్షన్ ఏదైతే ఉందో వాళ్ళిద్దరు కలిసినప్పుడు అది మొత్తం ఆస్ట్రియాలో తీశారు. 'మియా మియా' దాని తర్వాత 'వెన్నెలింత వేడిగా' ఈ 2 పాటలు వాళ్ళు మొత్తం ఆస్ట్రియాలో వాళ్ళు కంప్లీట్ చేశారు. సో, 6 నెలలు షూటింగ్ చేద్దాం అని చెప్పి మనం ఎర్లీ 2007లో విడుదల చేద్దాం అని వాళ్ళు అనుకున్నారు. కానీ ఫిల్మింగ్ చేసే కొద్దీ 3 నెలల తర్వాత అంటే 3 నెలలు అయ్యే కొద్దీ వెంకటేష్ గారికి ఆయన భుజాల మీద ఒక గాయపడిందనమాట. అండ్ దెన్ డాక్టర్ ఏం చెప్పారంటే, "మీరు 4 నెలలు రెస్ట్ తీసుకోండి. మీరేమి చేయకని" చెప్పి దాని తర్వాత షూటింగ్ మళ్ళీ డిలే అయింది. సో, అప్పట్లో ఉండే ఒక 8,00,00,000 బడ్జెట్ 13,00,00,000 అయిందనమాట. అంటే ఆ డిలే అంతా. ఫైనల్‌గా వాళ్ళు షూటింగ్ కంప్లీట్ చేశారు. అండ్ దెన్ సెప్టెంబర్ 22, 2007 వాళ్ళు ఆడియో విడుదల చేశారు. ఈ ఈ ఆహ్, ఈ ఈవెంట్‌కి రాఘవేంద్రరావు గారు, రామానాయుడు గారు అండ్ మన ఎస్ఎస్ఎంబీ 29 ప్రొడ్యూసర్ కేఎల్ నారాయణ గారు ఈ ఫంక్షన్‌గా వాళ్ళు చీఫ్ గెస్ట్‌గా వచ్చారు. వాళ్ళు ఫస్ట్ రామానాయుడు గారికి వాళ్ళు ఫస్ట్ క్యాసెట్ ఇస్తే ఆయన అఫీషియల్‌గా లాంచ్ చేశారు. సో, ఆడియో మార్కెట్‌లోకొచ్చి అది చాలా సక్సెస్‌ఫుల్ అయింది. అండ్ దెన్ డీఎస్‌పీ సూపర్ హిట్ మ్యూజిక్ ఇచ్చారు. ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాలంటే 'నీ కళ్ళతోటి' పాట ఏదైతే ఉందో అది అన్నిట్లికంటే మోస్ట్ ఫేమస్. అది అందరి రింగ్ టోన్‌లో అదంతా అది బాగా ఫేమస్ అయింది. సో, ఫైనల్‌గా అక్టోబర్ 12, 2007 సినిమా విడుదలైంది. 295 ప్రింట్స్‌తో 312 స్క్రీన్స్‌లో సినిమా రిలీజ్ అయింది. అండ్ బేసిక్‌గా సూపర్ హిట్ టాక్ వచ్చింది సినిమాకి. అంటే సినిమాలో ఫ్యామిలీ సెంటిమెంట్లు, మాస్ సీన్స్, వెంకటేష్ గారి యాక్టింగ్, వెంకటేష్ గారి, నారాయణ తార మధ్య ఉండే సీన్స్, వెంకటేష్‌ది దాని తర్వాత మన మాస్టర్ అతులిత్ అదే ఆ చిన్న పిల్లోడి పేరు అతులిత్ ఆయన పేరు. వాళ్ళిద్దరి మధ్య సీన్స్, యాక్షన్ సీన్స్, బోయపాటి గారి టేకింగు, డీఎస్‌పీ మ్యూజిక్, బీజీఎం అన్నీ బేసిక్‌లీ అన్నీ ఈ సినిమా అన్ని వర్గాలుగా జనాల్ని ఆకట్టుకున్నాయి బేసిక్‌గా. సో, సింపుల్‌గా చెప్పాలంటే ఇది వెంకటేష్ గారి కెరీర్‌లో ఇంకో సూపర్ హిట్. అండ్ ఇవి మామూలు రికార్డ్స్ కాదురా బాబు. 225 డైరెక్ట్ సెంటర్స్‌లో 50 రోజులు ఆడి ఒక ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించింది. ఇది మొట్టమొదటి తెలుగు చిత్రం టు రన్ ఇన్ 225 సెంటర్స్ ఫర్ 50 డేస్ బేసిక్‌గా. మొట్టమొదటి తెలుగు సినిమా. ఇంకోటేందంటే 'వెంకటేష్' గారి కెరీర్‌లో సెకండ్ మూవీ టు రన్ ఫర్ మోర్ థాన్ 50 డేస్ ఇన్ 200 సెంటర్స్. ఫస్ట్ 'లక్ష్మి' సినిమా చేసింది. ఆ సినిమా 212 సెంటర్స్‌లో 50 రోజులు ఆడింది. అదే 'వెంకటేష్' గారి కెరీర్‌లో థర్డ్ కన్సెక్యూటివ్ మూవీ టు హావ్ ఏ ఫిల్మ్ అనమాట. అంటే 100 సెంటర్‌లు పైగా 50 రోజులు ఆడడం. 'లక్ష్మి' ఆడవారి మాటలకు 'అద్దరివేలులే' సినిమా గూడా అది జేసింది. సో, 3 కన్సెక్యూటివ్ మూవీస్ అనమాట. 'లక్ష్మి', 'ఆడవారి మాటలకు', 'అద్దరివేలులే', 'తులసి' ఈ 3 సినిమాలు అన్ని సినిమాలు మోర్ దెన్ 100 సెంటర్స్‌లో 50 రోజులు ఆడింది. ఇంకోటేందంటే ఫైనల్‌గా రన్ విషయానికొస్తే 14 సెంటర్స్‌లో 100 రోజులు ఆడింది. 'తులసి' సినిమా. 'నైజాం'కొస్తే ఈ సినిమా ఒక ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించింది ఇంకోటి ఏందంటే స్ హైదర్ నైజాంలోనే అంటే నైజాం అలోన్ 75 సెంటర్స్‌లో 50 రోజులు ఆడింది. ఆ సెంటర్స్‌లో 16 సెంటర్స్ ఏదైతే ఉన్నాయో అవి హైదరాబాద్ సిటీలోనే. అండ్ దెన్ ఇంకోటి ఇది ఇంకో రికార్డ్ సృష్టించింది. ఏందంటే హైదరాబాద్ సిటీలోనే ఫస్ట్ మూవీ టు రన్ ఇన్ 10 సెంటర్‌లు పైగా 50 రోజులకి. అంటే ఫస్ట్ మూవీ టు రన్ ఇన్ మోర్ దెన్ 10 సెంటర్స్ ఫర్ 50 డేస్ ఇన్ హైదరాబాద్ సిటీ ఇట్‌సెల్ఫ్. అది అది ఇంకో రికార్డ్ అన్నమాట. ఫస్ట్ తెలుగు మూవీ టు డూ దట్. విజయవాడలో అయితే 10 సెంటర్‌లో 50 రోజులు ఆడి సంచలనం సృష్టించింది. సో, ఈ సినిమా బాక్స్ ఆఫీస్ విషయానికొస్తే 12 రోజుల షేరు, 12,00,00,000 షేరు. ఫైనల్ కలెక్షన్స్ అయితే 18.43 క్రోర్స్ షేరు కలెక్ట్ జేసి వసూలు జేసి 32 క్రోర్స్ గ్రాస్ జేసి వాళ్ళు ప్రీ రిలీజ్ బిజినెస్‌లో 12,00,00,000 అమ్మితే సినిమా బాక్స్ ఆఫీస్ పరంగా సూపర్ హిట్ అయింది. మరొకసారి
ఈ సినిమా 3 కన్సెక్యూటివ్ బ్లాక్ బస్టర్స్ వెంకటేష్ గారికిచ్చింది. 'లక్ష్మి', 'ఆడవారి మాటలకు అద్దారివేళ్ళు' దాని తర్వాత మూడోది ఈ 'తులసి' సినిమా. అండ్ దెన్ 'సురేష్ ప్రొడక్షన్స్‌కి' మరొక్కసారి ఒక హిట్ వచ్చి వాళ్ళు మళ్ళీ ఆ బ్యానర్ ఆ సంస్థ గూడా మళ్ళీ ఫార్మ్‌లోకొచ్చింది. దాని తర్వాత 21 సెంటర్స్‌లో కర్ణాటకలో రిలీజ్ అయింది. దాని తర్వాత 7 సెంటర్స్‌లో తమిళనాడులో రిలీజ్ అయింది. ఈ 2 రీజియన్‌లు షేర్ కలిపితే మొత్తానికి 3,50,00,000 షేర్ వసూలు జేసి, ఆ 2 ఏరియాలు కంబైన్ జేస్తే అంత షేర్ సంపాదించి, అది గూడా నాకు తెలిసి అప్పట్లో ఒక రికార్డ్ బేసిక్‌గా. సో, ఈ సినిమా మామూలు రికార్డ్ సృష్టించలేదు. ఇది మరొక్కసారి మన 'వెంకీ మామ' గారి మాసు. అన్నిట్లికంటే హైలైట్ ఏందంటే నాకేమనిపిస్తదంటే, అంటే ఈ సినిమా తర్వాత ఎవరికైనాను బ్రేక్ వచ్చిందా అంటే, ఒక్కరికి మాత్రం వచ్చింది. మన 'ఝాన్సీ' గారికి సినిమాలో 'కోకాబేట' ఆంటీగా నటించిన 'ఝాన్సీ' గారికి ఈ సినిమాకి పెద్ద బ్రేక్ త్రూ ఇచ్చి, ఇప్పుడు ఆమె కెరియర్ ఇంకా అట్లా సస్టైన్ అవుతుంది బేసిక్‌గా. సో, దోస్ ఆర్ ఆల్ ది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ 'తులసి'. ఇప్పుడు సినిమా కథా సంగతానికొస్తే, సో, సినిమా ఓపెన్ అవుతది. ఒక ఫ్యాషన్ డిజైనర్ ఉంటారు ఆమె. సో, ఏందంటే ఆమె ఒక షో రన్ అవుతూ ఉంటది. షో అయితే ఒకడొస్తాడు. ఇది మన 'రాహుల్ దేవ్' అనమాట. ఆడేం చెప్తాడంటే అంటే టిపికల్ ఒక మగాడు ఆడవాళ్ళ మీద ఒక చిన్న చూపు లేకపోతే కంటి చూపు వేసినప్పుడు తర్వాత ఒకడు చెప్తాడు అయిపోయాడని చెప్పి, అయిపోతే వాళ్ళిద్దరూ ఒక గ్లాస్ ఉంటది. ఆ గ్లాస్ పగలగొట్టుకుంటూ వాడు మళ్ళీ స్టేజ్ ఎక్కుతాడు. అప్పుడు వస్తదిరా మాసు. అప్పుడు నీకొక షూ కనిపిస్తది. దాని తర్వాత కళ్ళద్దాలు వేసుకొని ఒక ఆయన కనిపిస్తారు. అప్పుడు టైటిల్ అంటే ఇంట్రో కార్డ్ వస్తది. 'విక్టరీ వెంకటేష్' అని. దాని తర్వాత వాడందరూ పిచ్చి కొట్టుడు కొడతారు. అందరూ థాంక్స్ చెప్తారు. కానీ ఆ అమ్మాయి ఆయనకి థాంక్స్ చెప్పరు. ఆ అమ్మాయి ఇంకెవరో కాదు. అమ్మాయి వాళ్ళ భార్య వసుంధర అనమాట. సో, ఆయనేం జేస్తారంటే, ఒక ఫ్లాష్ అంటే, ఒక అంటే ఈ అమ్మాయి ఒక బెంగుళూరులో ఒక అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో ఉంటది. సో, అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో ఉండే కొద్దీ ఏమవుతదంటే, వీడు గూడా అక్కడే జాయిన్ అవుతాడు. వాడి ఫ్రెండు మన 'ఉత్తేజ్' గారు బేసిక్‌గా. సో, లిటరల్లీ అవతల అపార్ట్‌మెంట్ అంటే అక్రాస్ అనమాట. డైరెక్ట్‌లీ అక్రాస్ అనమాట. ఆ అపార్ట్‌మెంట్‌లో వాడు చేరుతాడు. అంటే వాడు ఎందుకు చేశాడంటే, దాని తర్వాత ఒక ఫ్లాష్ బ్యాక్ వస్తది. బేసిక్‌గా ఏందంటే, వాడు ఆస్ట్రియాకెళ్తాడు. వాడు ఎందుకెళ్ళాడనేది ఇప్పటి వరకు నాకు తెలీదు. అసలు వాడు ఏం చేసాడనేదే నాకు తెలీదు. వాడు ఆర్కిటెక్ట్ అంట సినిమాలో. కానీ ఆడు పని చేయడం అనేది చాలా తక్కువ సార్లు చూసాం. ఒకేసారి చూసాం వాడు ఆఫీస్‌కెళ్ళడం. సో, జస్ట్ వాడు హాలిడేలో ఉంటే వీళ్ళు కూడా హాలిడేలో ఉంటారు. వాళ్ళు ఆస్ట్రియాకి వాళ్ళందరూ ఫ్లైట్ తీసుకుంటున్నారు. వీడు ఎయిర్‌పోర్ట్‌లో వాడు గుద్దుతాడు. అదే అదే మాట చెప్పినాక ఆడు 3 సార్లు చెప్తాడు. ఆడు తెలుగులో చెప్తాడు, హిందీలో చెప్తాడు, తమిళ్‌లో చెప్తాడు. దాని తర్వాత మన పరుచూరు వెంకటేశ్వరరావు వచ్చి బాబు అందే 3 రాష్ట్రాలకి, రాష్ట్రాలకు ఒక భాష. నువ్వు ఒక్కసారి జెప్తే ఎందుకు? నువ్వు ఒక్కసారి జెప్తే నువ్వు గుద్దావని మాకు అర్థమవుతుంది. మీకు దండం పెడతాను అనేది జెప్పి, సో, బేసిక్‌గా వాళ్ళిక్కడ అఫ్‌కోర్స్ ఫస్ట్ ఆమెని ద్వేషించడం మొదలుపెడుతది. బట్ దెన్ ఆమె కొంచెం అర్థమవుతది. ఓకే. వీడు యాక్చువల్లీ మంచోడని జెప్పి. దాని తర్వాత ఆడెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అమ్మాయి ఫీలవుతది. ఇండియాకొస్తే బేసికల్లీ ఆమెకొక పెళ్లి సంబంధం కుదురుతదనమాట. కుదిరితే వీడొస్తాడు. ఆడు జెప్తాడు, "నా పేరు తులసి. మీ అమ్మాయి అంటే నాకిష్టం" అని జెప్పి ఇది మొత్తం అట్లా జరుగుతది బేసిక్‌గా. సో, అది వెళ్ళే కొద్దీ వాళ్ళిద్దరు పెళ్లి జేసుకుంటారు. అండ్ దెన్ మళ్ళీ అది ప్రెజెంట్‌కొస్తది. ఇక్కడ వాడు ఎందుకొచ్చాడంటే వాళ్ళిద్దరికీ 5 ఏళ్ల ఒక పిల్లోడున్నాడనమాట. అంటే 5 ఏళ్ల బాబు ఉన్నాడనమాట. వాడి పేరు హర్ష. సో, హర్ష గాడికి తెలీదనమాట. ఏందంటే వాడమ్మకి ఎవడో ఒకడు సైట్ కొడుతూనే ఉంటాడు. వీడికి పిచ్చి లేసి ఆడొచ్చి అంటే బేసిక్‌గా బ్లడ్‌లో ఉండు ఒక వార్నింగ్ సీన్ వచ్చేది చెప్తా. ఎవడైనొస్తే సెంటర్‌లో తంతా, ఇంట్లో తంతా, ఏరి ఏరి అంటే లిటరల్లీ బాబు, కొడుకు ఇద్దరు ఒకటే అనమాట. సో, ఆడు వార్నింగ్ ఇచ్చి దాని తర్వాత తెలుస్తది. ఓకే. ఇది వాడి డ్యాడీ అని. సో, వాడికేం కావాలి వాడి మమ్మీ, డ్యాడీ ఇద్దరు కలిసుండాలని జెప్పి అంటే అంటే అదొస్తది. కానీ ఇంటర్వల్ టైమ్‌లో ఏమవుతదంటే, ఎవడో తులసిని కాల్చేస్తాడు. కాల్చేసినోడితే వీళ్ళందరూ ఎవరు అని జెప్తే, సో, బేసిక్‌గా వాడందరిని చంపేస్తాడు. కానీ అప్పుడేమవుతదంటే, వాడి కొడుక్కి మన సుబ్బరాజు బుల్లెటేస్తే, అప్పుడు యూ నో అంటే బేసిక్‌గా ఎట్లా దూక్కుంటూ వాడి కొడుకుని కాపాడుతాడు. బట్ అన్‌ఫార్చునేట్‌లీ 3 బుల్లెట్ వూండ్స్ అయ్యాయని జెప్పి హి పాసెస్ ఔట్ అనమాట. నాకు డ్యాడీ కావాలి, డ్యాడీ కావాలని జెప్పి అమ్మ బేసిక్‌లీ పిల్లోడిని తీసుకొని ఎళ్ళిపోతదనమాట. సో, అప్పుడు మన డాక్టర్ ఉంటారు. ఇది మన రమకృష్ణ గారు. దాని తర్వాత ఉత్తేజ్‌కి బేసిక్‌గా డౌటొస్తది.
అసలు వాళ్ళు ఎందుకు విడిపోయారు అని తెలుసా అని జెప్పి వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్న తర్వాత ఈ అమ్మాయికి యాక్చువల్లీ తెలీదు వీడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటో. సో, వీడికేంటంటే మన 'అరవింద్ సమేత' సినిమాలో చెప్పినట్టు వైలెన్స్ మీ డీఎన్ఏలో ఉంది అని చెప్పినట్టు లిటరల్లీ అదే. సో, మన 'తులసి' బ్యాక్‌గ్రౌండ్ ఏందంటే పల్నాడు. పల్నాడులో ఏందంటే ఆయన డ్యాడీ ఉంటారనమాట. దశరథ రామయ్య. ఆయన ఏదో రాజకీయాల్లో ఏదో ఒకటి చేస్తూ పల్నాడు ఏరియాలో ఆయనకొస్తాడనమాట. ఏందంటే బేసిక్‌గా ఆమెకి కడుపులో ఉంది. మచ్చమాట చెప్పడానికి మనం ఫోను చేయకూడదుగా డైరెక్ట్‌గా అక్కడికెళ్తే మంచిగా ఉంటదని చెప్పి వీళ్ళు వీళ్ళు అనుకుంటారు. ఆడొస్తాడు. అంటే వాళ్ళొస్తారు. అప్పుడేందంటే వాళ్ళ డ్యాడీ అనమాట. దశరథ రామయ్య అనమాట. పర్వతనేని దశరథ రామయ్య. ఈడ పేరు పర్వతనేని తులసిరామ్. వాడు డ్యాడీని అనుమానించారు గాబట్టి ఈడికి పిచ్చి లేసి ఆడెళ్ళి వాడందరిని నరుకుతాడు. సో, ఆ రోజు వాళ్ళు ఏది ప్రకటిచ్చారో అది మొత్తం వాళ్ళు కూల్చేస్తారనమాట. దాని తర్వాత మన 'జయప్రకాష్ రెడ్డి' గారుంటారు. ఆడికి పిచ్చిలేస్తది. అంటే బేసికల్లీ మన 'దశరథ రామయ్య' గారికి ఒక శత్రువు అనమాట. ఆడు జెప్తాడు. పులిని ఏటాలంటే మనమే అంటే సింహాన్ని ఏలాటాలంటే ఏదో మనమే ఒక సింహాన్ని పట్టాలని జెప్పి ఎవ్వడో ఉంటాడురా! ఆడి పేరేందో నాకు తెలీదు. 'ఆశీష్ విద్యార్థి' గారు వస్తారు. ఆడెవడో బెంగుళూరులో పెద్ద డాన్. ఈయన ఏసేయనీకి ప్రయత్నం జేయడానికి ఆడ పెడతాడు. అయితే బేసిక్‌గా ఈ అమ్మాయికి అర్థమవుతది. ఏందంటే ఈ అమ్మాయికి వైలెన్స్ అంటే చిరాకు. బట్ వీడు వైలెన్స్ వాడి డీఎన్ఏలోనే ఉందని అర్థమయ్యి వాళ్ళిద్దరి మధ్య ఏంటిది అపార్థం జేసుకోవడం బేసిక్‌గా అది మొదలవుతాయి. వీడు గొడవలకెళ్తాడు. ఈ అమ్మాయికి పిచ్చిలేసి అది అనుకోకుండా ఒకరోజు ఏమవుతదంటే వాళ్ళిద్దరికీ బాబు పుడతాడు. అదే రోజు ఏమవుతదంటే ఒకరోజు ఆశీష్ విద్యార్థి కొడుకు మన రియాజ్ ఖాన్ గారు వాడిని కొట్టడానికొస్తే వాడు శివాజీ ఇది మన తులసి వాళ్ళ బావ, నాయనతార వాళ్ళ బ్రదర్ అనమాట. వెళ్తే ఆడు బార్‌లో కనిపిస్తాడు. ఆడు ఇది బాటిల్ తీసుకొని వాడి తలకాయ పగలగొడతాడు. దాని తర్వాత ఆడు పరిగెత్తుకుంటూ వాడు బయటకొస్తే, అరే! మా బావడినెవడో హార్మ్ చేయనీకి ఎ హార్మ్ చేయడానికి ఎవడో ఒకడు చేసినాడని చెప్పి ఈడు బయటకొచ్చి, అప్పుడు ఈ అమ్మాయి మళ్ళీ చూస్తది. ఏంటంటే, అరే! వాడు గొడవలకెళ్ళకూడ ఎళ్ళ వెళ్ళడు అని చెప్పి, ఆమె కళ్ళ ముందే శివాజీని చంపేస్తారు. సో, అమ్మ, నాన్న పోయారు. దాని తర్వాత తమ్ముడు గూడా పోయాడు. లేకపోతే అన్నయ్య గూడా పోయాడు. సో, వాడి జీవితంలో అందరూ పోయారని జెప్పి వైలెన్స్ నాతో గాదని జెప్పి తులసి నుండి దూరంగా ఎళ్ళిపోతది. అప్పుడు నీకేం తెలుస్తదంటే తులసి ఇదంతా ఎందుకు జేసినాడంటే వాడి కొడుకుకి బ్రెయిన్‌లో ఒక ట్యూమర్ ఫార్మ్ అయిందనమాట. ఏదో బ్రెయిన్‌లో ఒక బ్లడ్ క్లాట్ ఉంది. అది బేసిక్‌లీ బ్రెయిన్‌లో ఒక హెమరేజ్ కాజ్ అవుతదనమాట. ఆశీష్ విద్యార్థి గాడికి బేసిక్‌లీ పిచ్చి లేస్తదనమాట. సో, ఆడేం చేసినాడంటే తులసి నా ఇద్దరు కొడుకులని చంపి, ఇప్పుడు నేను వీడి కొడుకుని చంపి ఆపరేషన్ జరుగుతూ ఉంటే ఆపరేషన్ రూమ్ నుండి ఆడిని కిడ్నాప్ చేసి ఆడు చెప్తాడు. బట్ ఆబ్వియస్లీ మనోడు వాడిని నరుకుతాడు. ఆపరేషన్ సక్సెస్ అవుతది. దాని తర్వాత కలిసుంటే కలదు సుఖం అమ్మని ఓహ్! సారీ, సారీ. రాంగ్ సినిమా గదా! కానీ మన తెలుగు సినిమా అట్లానే ఎండ్ అవుతది. ఐయామ్ జస్ట్ కిడింగ్. వాడు కాదు. అది అది ఈ సినిమా కథ. సో, ఇప్పుడు యాక్టింగ్ సంగతానికొస్తే ఒకటే రవ వెంకటేష్ గారిది అంటే నీకు ఇంకేం చెప్తానురా బాబు. ఇది పీక్ పెర్ఫార్మన్స్. నీకు ఈ సినిమాలో అన్నీ ఉంటాయి. 3 ప్రత్యేకంగా ఏందంటే ఫస్ట్‌ది కామిక్ టైమింగ్. మన 'వెంకీ' గారికి వన్ ఆఫ్ ద బెస్ట్ కామిక్ టైమింగ్. సో, ఆ మొత్తం యూరోపియన్ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్‌లో నువ్వు పగలబడి నవ్వుకుంటావు. అంటే అది ఫన్నీగుందా లేదని పక్కన పెట్టు. 'వెంకీ' గారి టైమింగ్‌లే మామూలు జోకులు నీకు బేసిక్‌గా అంత ఫన్నీగా అనిపిస్తాయి. అంటే అటువంటి నటుడాయన. దాని తర్వాత ఎమోషనల్ యాక్టింగ్. చించేస్తాడు ఈ సినిమాలో. చెప్పినా గదా! ప్రపంచంలో చెప్తున్నా. ఏకైక ఒకే ఒక్క నటుడు. ఏమి జేయకుండా కేవలం ఆయన ఏడిస్తే నువ్వు ఏడుస్తావు. అంటే కేవలం ఆయన ఏడిస్తే నీకు ఏడుపొచ్చే చేసేలాగా ఒకే ఒక యాక్టరు 'విక్టరీ వెంకటేష్' గారు. దాని తర్వాత మూడోది ఇంటెన్సిటీ. ఈ సినిమాలో ఉంటదిరా బాబు! 'వెంకీ' గారి మాసు. అసలు ఆ సీన్‌లో అయితే ఆయన పళ్ళు కొరికే ఆ ఎక్స్‌ప్రెషన్ మొత్తం యాంగర్ చూపిస్తారు గదా! నెక్స్ట్ సీన్ వచ్చినప్పుడు అసలు ఈ సినిమాలో యాక్షన్ సీన్స్‌లో అయితే 'వెంకీ' గారు ర్యాంప్ రా బాబు! దాని తర్వాత వార్నింగ్ సీన్స్‌లో గానివ్వండి, మాస్ సీన్స్‌లో గానివ్వండి, ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ 'వెంకీ మామ' మాస్ అంతే. స్టార్ట్ టు ఫినిష్. లిటరల్లీ సినిమా స్టార్ట్ టు ఫినిష్ ఔట్ అండ్ ఔట్ 'వెంకీ మామ' మాస్ అంతే. ఇంకోటేందంటే ఆ యాక్షన్ సీక్వెన్సెస్‌లో ఎస్పెషల్లీ క్లైమాక్స్‌లో అండ్ దెన్ ఇంకోటి 'నాయనతార'తో ఉండే ఒక
అంటే అది ఏంటది ఝాన్సీ వాళ్ళ మగుడిని కాపాడిన తర్వాత మళ్ళీ ఇంటికొచ్చినప్పుడు ఆ ఇంటెన్సిటీ ఏదైతే ఉంటదో అసలు నేనొకటి చెప్తా. 'వెంకటేష్' గారు ఆయన ప్రూవ్ చేయాల్సింది ఇంకేం లేదు. ఆయన అన్నీ చేశారు. ఈ సినిమాలో ఆయన అన్నీ చేస్తారు. ఆయన డాన్స్ చేస్తారు, ఫైట్ చేస్తారు, కామెడీ చేస్తారు, ఎమోషనల్ యాక్టింగ్ చేస్తారు, ఇంటెన్సిటీ చూపిస్తారు. రౌడీలు కొట్టడం కొట్టడం కాదు తెగ నరుకుతాడు. అన్నీ జేస్తారు ఈ సినిమాలో. సో, ఇది జస్ట్ పీక్ వెంకటేష్ పెర్ఫార్మన్స్. యాక్చువల్లీ నాకదే అనిపించింది సినిమా చూసే కొద్దీ. అరే! నేనెందుకు సినిమా ఇంత ఎంజాయ్ చేసినానంటే ఆఫ్‌కోర్స్ స్క్రీన్ మీద 'వెంకీ' గారున్నారు గాబట్టి నేనంత ఎంజాయ్ చేస్తున్నా. బట్ యాహ్! అంటే ఆ ఎమోషనల్ సీన్స్ పండించడానికి చెప్తున్నా గదా! 'వెంకటేష్' లాంటి యాక్టర్ దొరకడం చాలా అంటే చాలా కష్టం. యాస్ ఎ ఆడియన్స్‌గా మనతో ఉండే ఆ అనుబంధం అంటే ఆ బాండ్ ఏదైతుందో అది అంటే అది మాటలతో చెప్పలేం. జస్ట్ ఏందంటే మరొక్కసారి 'వెంకీ' గారు ఈజ్ ఎన్ ఎమోషన్ అంతే. 'నానితార' గారైతే నేనొకటే చెప్తానురా బాబు. అద్దరగొట్టింది. అద్దరగొట్టేసింది ఈ సినిమాలో. అంటే నీకు ఈ సినిమా చూసిన తర్వాతే నీకు గూడా అర్థమై ఉంటది. ఏందంటే యాహ్! ఈ అమ్మాయి ఖచ్చితంగా లేడీ సూపర్ స్టార్ అవుతది. ఆమె రోల్ ఎంత స్ట్రాంగ్‌గా, ఎంత మంచిగుంటదంటే అంత మంచిగుంటది. స్పెసిఫిక్‌గా ఎమోషనల్ సీన్స్‌లో అయితే ఆమె ఇంటెన్సిటీ గూడా ఓడియమ్మ! అరే! ఏందిరా నాకింత ఫీలొస్తదని జెప్పి స్పెసిఫిక్‌గా ఆమె క్యారెక్టర్‌కి మంచిగా బోయపాటి గారు అంటే రైటర్స్ ఆ రైటింగ్ ఏం జేసిందంటే ఆమె క్యారెక్టర్‌గా ఖచ్చితంగా నువ్వు ఫీల్ అవుతావు. అండ్ దెన్ ఆమె యాక్చువల్లీ ఈ సినిమాలో ఎవరైనా మోస్ట్ సెన్సిబుల్ క్యారెక్టర్ అంటే వసుంధర, వసుంధర క్యారెక్టర్. ఆమె జేసే ప్రతి పనిలో అంటే కొన్ని పనులు చెప్తే అంటే హడావిడిగా ఫ్లాట్‌ని ఖాళీ చేయడం ఇదంతా. ఆమె తీసుకునే ప్రతి నిర్ణయం ఈ సినిమాలో 100% లాజిక్‌గా ఉంటది. అండ్ వెరీ సెన్సిబుల్ చాలా రిలేటబుల్‌గా కూడా ఉంటది. సో, 'నాయనతార' గారైతే జస్ట్ అద్దరగొట్టింది. అంటే 'నాయనతార' గారు, 'వెంకటేష్' గారి కెమిస్ట్రీ అయితే అది ఫైర్ అంటే ఫైరు. సో, వాళ్ళిద్దరు స్క్రీన్ మీద ఉన్నప్పుడు బేసికల్లీ స్క్రీన్ మీద యాహ్! ఫైర్ బేసిక్‌గా. బట్ 'వెంకీ' గారు అండ్ 'నయనతార' గారిని పక్కన పెడితే, ఈ సినిమాలో ఎవరైనా నిజమైన హీరో అంటే బల్లగుద్ది చెప్తున్నా మన మాస్టర్ 'అతులిత్' గారు. అసలు ఆయన సీన్స్ అయితే నీ మొహం మీద ఒక చిన్నం ఉంటది. అంతే. అంటే ఆయన 'వెంకీ' గారికి వార్నింగ్ ఇచ్చినప్పుడు, లేకపోతే ఆయన అమ్మతో మాట్లాడే కొద్దీ, దాని తర్వాత ఎమోషనల్ సీన్స్‌లో అరే! ఒక చిన్న పిల్లోడు ఇరగదీసినాడురా! అరే! వీడు అందరికంటే ఇరగదీసినాడురా! సో, ఈ సినిమాకి నిజమైన హీరో అంటే పేరుకే వెంకటేష్ గారున్నారు. కానీ నాకైతే నిజమైన హీరో మాస్టర్ అతులిత్. అద్దరగొట్టేసి ఎరగదీశాడంతే యాక్టింగ్. చాలా అంటే చాలా బాగా చేశాడు. అండ్ సింపుల్‌గా కొన్ని చైల్డ్ ఆర్టిస్టులు ఉంటాయి. ఆఫ్‌కోర్స్ నా ఫేవరెట్ మాస్టర్ భరత్ గారు అది వేరే విషయం. బట్ ఈ సినిమాలో అంటే ఈ సినిమా కూడా ఆయనకి పెద్ద బ్రేక్ త్రూ వచ్చింది. అతులిత్ మాస్టర్‌కి. ఆయన ఎక్కడ పోయారనేది నాకు తెలీదు. బట్ ఈ సినిమాలో అయితే జస్ట్ ర్యాంప్ ఆడిచ్చేసారు ఆడియన్స్‌ని మొత్తం. అంటే ఆడియన్స్‌కి కన్నీళ్లు తెప్పిచ్చేసాడు. అంటే మొత్తం ఆ చిన్న పిల్లోడి సెంటిమెంట్‌తో. సో, యాహ్! తర్వాత 'శివాజీ' గారు బావుంటారు. అంటే హి ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ మూవీలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఎమోషనల్ మొమెంట్స్ అంటే ఆయన చచ్చిపోతారు. సారీ ఇట్స్ నాట్ ఎ స్పాయిలర్. మీరు సినిమా చూడకపోతే ఐ యామ్ వెరీ సారీ. బట్ తర్వాత 'ఉత్తేజ్' గారు హిల్లేరియస్. 'వెంకటేష్' గారు ఫ్రెండ్‌గా చేశారు ఈ సినిమాలో. చాలా బావుంటారు. 'రమ్యకృష్ణ' గారు ఒక క్యామియో ఉంటది యాస్ డాక్టర్‌గా. లైక్ యాహ్! ఆమె మంచిగా చేసింది. నేను ప్రత్యేకంగా ఏం చెప్పాలంటే ఈ సినిమాలో లిటరల్లీ ఒక 1,80,000 విలన్స్ ఉంటారండి. 'ఆశీష్ విద్యార్థి' గారుంటారు, 'జయప్రకాష్ రెడ్డి' గారుంటారు, 'రాహుల్ దేవ్' గారుంటారు, 'రవిబాబు' గారుంటారు, దాని తర్వాత 'రయాజ్ ఖాన్' గారుంటారు, 'సుబ్బరాజు' గారుంటారు. నేనొకటే చెప్తా. దే ఆర్ ఆల్ యూజ్‌లెస్. ఈ సినిమాలో విలన్స్ ఎందుకున్నారో నాకసలు పనికి రారు ఎవరు. ఎందుకంటే సినిమాలో ఎట్లుంటారంటే ఒక విలన్ వస్తాడు. ఏం జరుగుతుందంటే వాడు వాడు తులసి చేతుల్లో చచ్చిపోతాడు. అట్లుంటారు విలన్స్ ఈ సినిమాలో. ఓకే. దాని తర్వాత ఇంకెవరున్నారు? మన 'ఆలీ' గారు, 'నర్సింగ్ యాదవ్' ఆ ట్రాక్ ఏదైతే ఉందో, ఈ సినిమాలో 'బండ్ల గణేష్' గారు గూడా ఉంటారు. అది హిల్లేరియస్‌రా బాబు! నువ్వు పగలబడి నవ్వుకుంటావు అది మొత్తం. అంటే అది మొత్తం ఉంటది గదా! "ಗೊತ್ತಾಯ್ತ್‌ರಾ? ఆ! ಗೊತ್ತಾಯ್ತ್ರಿ. నేను చెప్పినా సార్ 100 సార్లు మీకు కన్నడలో మాట్లాడకు, నాకు అర్థమైతలేదని తెలుగులో మాట్లాడండి అని చెప్పి, "ಗೊತ್ತಾಯ್ತ್‌రా? ಗೊತ್ತಾಯ್ತ್‌రా" అంటే కన్నడలో అంటే కన్నడలో "ಗೊತ್ತಾಯ್ತ್‌ರಾ" అంటే అర్థమైందా? వాడు ఆ మొత్తం పోర్షన్ ఏదైతే ఉందో, ఆ అపార్ట్‌మెంట్ స్టోరీలు ఏదైతే ఉన్నాయో, ఓహ్! చాలా చాలా ఫన్నీగా ఉంటది మొత్తం. ఒకటిగా
ఇంకేమైనా ఉంటాయంటే యాహ్! ఆఫ్‌కోర్స్ ఇది రఘుబాబు గారి రోల్ అయితే హిలేరియస్. 'శ్రేయ' గారు ఐటెమ్ సాంగ్స్‌లో సిజిల్ అయ్యారు. అండ్ దెన్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఝాన్సీ గారైతే ఆ సీన్ మొత్తం చూసినప్పుడు నేను పగలబడి నవ్వుకున్నా. అసలు యాహ్! అదే చెప్దాం అనుకున్నా. వెంకటేష్ గారు అసలు ఆ కామిక్ ఆమె ఝాన్సీ ఫస్ట్ వస్తది 'కోకాపేట' దాని తర్వాత అక్కసారి చీప్‌గా ఉంది కదక్కయ్య ఎవరనుకుంటున్నావు? 'కోకాపేట' ఆంటీ అంటే వెంకీ గారు ఆమె ఎంత ట్రోల్ చేసినారంటే ఆమె సీన్‌లో. అంటే ఇప్పుడు అంటే ఈ పాత్ర ఎంత ఫేమస్ అంటే 16 సంవత్సరాల తర్వాత మాకు ఆ కామెడీ ఇంకా గుర్తుందంటే ఆ క్యారెక్టర్ అలాంటిది. ఇప్పుడు ఝాన్సీ గారైతే అదరగొట్టారు. నేను కొన్ని కంప్లెయింట్స్ విన్నాననమాట. ఏందంటే ఈ తెలంగాణ స్లాగు కొంచెం అఫెన్సివ్‌గా ఉంది. ఇదుంది, అదుందని జెప్పి. అంటే ఐ కెన్ అండర్‌స్టాండ్. ఇప్పుడు చాలామంది అనుకుంటారు. అంటే మన హాలీవుడ్‌లోనే గాదు, మన తెలుగు సినిమాల్లోనే బోలెడన్ని స్టెరియోటైప్‌లు, బోలెడన్ని క్యారికేచర్స్, బోలెడన్ని ఉంటాయి. ఏందంటే, ఇది జేసి మనం బేసిక్‌గా మనం ఫన్ జేస్తున్నాం అని జెప్పి. అంటే మేము మేక్ ఫన్ జేస్తున్నాం. సో, ఆ సెంటిమెంట్ గూడా నేను అంటే అర్థం జేసుకోవాలి. ఇప్పుడు నేను అర్థం జేసుకోవచ్చు. ఫస్ట్ టైమ్ నాకంత కాలేదు గానీ, బట్ నాకైతే ఇది ఒక ఐకానిక్ క్యారెక్టర్. అండ్ ఆ సీన్ అయితే నువ్వు బేసిక్‌గా పగలబడి నవ్వుకుంటావు. సో, యాహ్! బట్ యాహ్! ఈ సినిమాలో 'వెంకీ' గారు, 'నయనతార' గారు అండ్ దెన్ మన మాస్టర్ అతులిత్ వీళ్ళే సినిమా మొత్తం నడిపిస్తూనే ఉంటారు. అండ్ దెన్ యాహ్! అండ్ దాని తర్వాత ఎవరైనా ఇంపాక్ట్ చేశారంటే మన 'ఆలీ' గారు, 'నరసింహ్ యాదవ్' గారు, దాని తర్వాత 'ఝాన్సీ' గారు పక్కా. సో, యాహ్! దట్ ఈస్ అబౌట్ ది యాక్టింగ్. రైటింగ్ అండ్ డైరెక్షన్ సంగతానికొస్తే నేను ఒకటే చెప్తా. ఈ సినిమాలో రైటింగ్ యాక్చువల్లీ చాలా బావుంది యాక్చువల్లీ. ఎందుకంటే ఈ సినిమాకి ప్రతీది వెనకాల ఒక రీజనింగ్ ఉంటది. అండ్ అంటే ఒక సెటప్ ఉంటే దానికి ఒక పే ఆఫ్ ఉంటది. అంటే బేసిక్‌గా సినిమాలో నీకు అన్నీ ఉంటాయండి. అంటే మన 'కృష్ణ భగవాన్' గారు 'వెంకీ' సినిమాలో చెప్పినట్టు నీ యాక్షన్ గావాలనా, కామెడీ గావాలనా, సెంటిమెంట్ గావాలనా, భార్యాభర్తలు మధ్య గొడవలు గావాలనా, ఫైట్‌లు గావాలనా, ఎలివేషన్స్ గావాలనా, మాస్ డైలాగులు గావాలనా, దాని తర్వాత ఎమోషనల్ డైలాగులు గావాలనా, కామెడీ గావాలనా, నీకేం గావాలనా అని జెప్పి ఈ సినిమాలో అన్నీ ఉంటాయి. ఫస్ట్ నేనేం జెప్తానంటే ఆ కామెడీ 2 కామెడీ థ్రెడ్స్ ఏదైతే ఉన్నాయో ఆ 'ఆలీ' నర్సింగ్‌ది యాక్చువల్లీ నేను ఇప్పుడు నాకర్థమైంది. నువ్వు యాక్చువల్లీ అనుకుంటావు. అంటే బేసిక్‌గా ఏమవుతదంటే 'ఆలీ' గారు తీసుకుంటారనమాట. అంటే ఒక ఆయనకి వార్నింగ్ చెప్దామంటే ఆయన, ఆయన చెప్తారు బేసిక్‌గా. సో, చెప్పిన తర్వాత ఒక రౌడీ షీటర్ దగ్గరికెళ్తాడు. రౌడీ షీటర్ దగ్గరికెళ్తే ఆడు ఆశీష్ విద్యార్థికి ఫోను చేసిస్తాడు. అంటే ఆ పాత్ర ఏదైతే ఉందో అది యాక్చువల్లీ స్టోరీకి క్రూషియల్. దాని తర్వాత మన 'కోకాపేట ఆంటీ' థ్రెడ్ గూడా అది ఫస్ట్ ఇది ప్యూర్ కామెడీ కోసం వాళ్ళు జేసినట్టు ఉంటది. బట్ అది యాక్చువల్లీ స్టోరీకి చాలా క్రూషియల్. ఎందుకంటే దాని తర్వాత తులసి ఎళ్లి వాళ్ళని కాపాడుతారు అనమాట. అండ్ దెన్ దాని తర్వాత అంటే అండ్ దెన్ దాని తర్వాత డైరెక్ట్ కాన్‌ఫ్లిక్ట్ వాళ్ళ భార్య దగ్గరికెళ్తది బేసిక్‌గా. బట్ యాహ్! అది నేను గమనించాను. కామెడీ పోర్షన్‌కొస్తే. ఈ సినిమాలో కాన్‌ఫ్లిక్ట్ అయితే నాకు 2 పాయింట్లు అనిపించింది. ఏందంటే అంటే లిటరల్లీ 2 పాయింట్సే ఉన్నాయి. ఏందంటే ఒకటి తులసి తన భార్యతో అండ్ తన కొడుకుతో అంటే మళ్ళీ కలిసిపోవడం. రెండోదేంటంటే విలన్ గాల్ని చంపేయడం. ఆ విలన్ గాల్ని చంపేయడం అనేది లైటు. బట్ యాక్చువల్లీ సినిమాలో ఫైట్‌లు అంటే దాని వల్లనే వస్తాయి. బట్ యాక్చువల్లీ సినిమాను మొత్తం నడిపిచ్చేది ఆ తులసిని వసుంధర మధ్య ఉండే లైక్ అపార్థం చేసుకో అంటే ఆ మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఏదైతే ఉందో అది యాక్చువల్లీ ఆ కాన్‌ఫ్లిక్ట్ సినిమా మొత్తం నడిపేస్తూనే ఉంటది. అండ్ అది యాక్చువల్ చాలా అంటే నీకు చాలా నమ్మబుద్దవుతది. అండ్ అట్ ద సేమ్ టైమ్ యాహ్! నీకు చాలా నమ్మబుద్దవుతది. అండ్ అట్ ద సేమ్ టైమ్ వాళ్ళు చాలా మంచిగా జేశారు యాక్చువల్లీ. ఎందుకంటే నమ్మబుద్ధి గాకుండా రిలేటబుల్‌గా ఉంటది. చాలా ఎమోషనల్‌గా ఉంటది. అంటే వీళ్ళిద్దరు యాక్చువల్లీ భార్యాభర్తలు. వాళ్ళు వాళ్ళు వాళ్ళ కాపురంలో ఇటువంటి సమస్యలు వస్తున్నాయి అని జెప్పి వాళ్ళు చాలా మంచిగా ప్రెజెంట్ జేశారు. ఏందంటే సింపుల్‌గా చెప్పాలంటే ఫస్ట్ ఆమెని తులసిని ద్వేషిస్తది. దాని తర్వాత ఆయన గురించి వాడి విలువల గురించి తెలుసుకున్న తర్వాత వీడు యాక్చువల్లీ చాలా మంచోడు. అదే యాస్ ఎ ఆడియన్స్‌గా మేము కూడా అదే ఫీల్ అవుతాం. ఏందంటే సింపుల్‌గా చెప్పాలంటే తులసి ఎటువంటి మనిషి అంటే యాస్ ఎ ఆడియన్స్ పరంగా మా తులసి బంగారం రా! అని మాకొక అనిపిస్తుంది. ఎందుకంటే ఇది మాకెప్పుడు ఈ రియలైజేషన్ మాకెప్పుడొస్తదంటే హర్ష ఆమె అమ్మగారి దగ్గరికెళ్ళి చెప్తది. ఏందంటే అంటే కాదు. ఈ అమ్మాయే పిల్లోడికి చెప్తది. ఏందంటే
"నువ్వు అనుకున్నంత మంచివాడు కాదు, కాదు మీ డ్యాడీ" అని చెప్పి పిల్లోడు ఏం చెప్తాడంటే, అంటే తులసి ఏం చెప్పాడంటే, "కానీ నువ్వు చాలా మంచిదానివి" అని అన్నాడని చెప్పి అది ఎంత హార్ట్ టచింగ్. దాని తర్వాత బీజీఎం వస్తది. నీకు అదే యాహ్! అది బేసిక్‌లీ నీకు నీ నీ గుండెని టచ్ చేస్తయి. అది హార్ట్ టచింగ్. అంటే ఒరేయ్! వీడు ఇంత మంచోడా? లిటరల్లీ తులసి గాడు ఇంత మంచోడా అని చెప్పి. సో అది గూడా రన్ అవుతూనే ఉంటది. బట్ యాక్చువల్లీ అది నిజమే. ఇన్ ద సెన్స్ వాళ్ళిద్దరూ తొందరగా వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. అంటే ఒకరిని తెలుసుకోవడం కాకుండా ఓకే. నువ్విష్టం, నాకిష్టం అని జెప్పి ఆళ్ళు బేసిక్‌గా తాళి కడతారు. తాళి కట్టిన తర్వాత అప్పుడు నిజమైన సమస్యలు మొదలవుతాయి. ఎందుకంటే వాళ్ళు ఒకరిని అర్థం చేసుకోలేదు. వాళ్ళ సమస్యలే వాళ్ళిద్దరి మధ్య వచ్చే గొడవలు ఏదైతే ఉన్నాయో అంటే ఆమె ఆమె బ్యాక్‌గ్రౌండ్ దాని తర్వాత ఈమె బ్యాక్‌గ్రౌండ్ అసలు ఆ సెన్సిబిలిటీస్ యూ నో అది మ్యాచ్ అవుతుందా లేదా అని చూడకుండగా వాళ్ళిద్దరూ తాళి కట్టారనమాట. ఇంకోటేందంటే సెంటిమెంట్ గురించి మాట్లాడాలంటే, ఈ సినిమాలో తులసి అండ్ ఆయన కొడుకు మధ్యన ఆ సెంటిమెంట్ ఏదైతే ఉందో, అది చాలా హార్ట్ టచింగ్ ఉంటది. అండ్ సేమ్ ఆ భార్యాభర్తలు మధ్య ఉండే ఒక సంబంధం ఏదైతే ఉందో, అది కూడా చాలా హార్ట్ టచింగ్ ఉంటది. బట్ అది గాకుండా ఈ సినిమాలో నాకు మోస్ట్ ఇంట్రెస్టింగ్ యాక్చువల్లీ సారీ అది తర్వాత చెప్తా. అదేంటంటే ఈ సినిమా యాక్చువల్లీ 'వెంకీ' గారికి రిటర్న్ టు ది యాక్షన్ జోనర్. ఎందుకంటే ఇప్పటి వరకు అంటే మొట్టమొదటి అదే ట్రెండ్ సెటర్ బేసిక్‌గా. ఫస్ట్ టాలీవుడ్ ఫ్యాక్షన్ లవ్ స్టోరీ వాస్ 'ప్రేమించుకుందాంరా'. దాని తర్వాత నాకు తెలిసినంత వరకు అంటే వాళ్ళు ఊరు చెప్పలేదు. కానీ ఏందంటే ఇప్పుడు సింపుల్‌గా చెప్తానండి. తెలుగు ఇండస్ట్రీలో విలన్ యాక్షన్ మూవీ అంటే ఆటోమేటిక్‌గా రాయలసీమ. నువ్వేం అడక్కు. యాహ్! నువ్వేం అడగకు. ఆటోమేటిక్‌లీ రాయలసీమ అన్నావనుకో. సో, దాని తర్వాత ఫ్యామిలీ డ్రామా మన 'కలిసుందాంరా' చేశాడు. ఇప్పుడైతే ఒక భార్యాభర్తలు భార్యాభర్తలు విడిపోయిన అంటే వైలెన్స్ ఒక భార్యాభర్తల్ని ఎట్లా అఫెక్ట్ చేస్తారు అనేది అంటే ఆ రాయలసీమ ఫ్యాక్షన్స్ వలన లేకపోతే ఒక వైలెంట్ నేచర్ ఏదైతుందో అంటే ఆ వైలెన్స్‌కి బేసిక్‌లీ వైలెన్స్‌కి బేసిక్‌లీ బలైపోయి ఓర్ అది కాదు. బేసిక్‌లీ ఈ సినిమా కథ ఏంటంటే ఒక భార్యాభర్తలు ఒక మనిషికుండే ఒక వైలెంట్ నేచర్. వాని యాక్షన్స్ ఒక భార్యాభర్తలు ఎట్లా అఫెక్ట్ చేసినాయనేది ఇది బేసిక్‌లీ సినిమా కథ. సో, ఇట్స్ రిటర్న్ టు ఆ ఫ్యాక్షన్ జానర్ ఫర్ 'వెంకి' గారు. అన్నిట్లకంటే మోస్ట్ ఇంట్రెస్టింగ్ నాకేమనిపించిందంటే సినిమా చూసే కొద్దీ, బల్ల గుద్ది చెప్తున్నా. ఈ సినిమా యాక్చువల్లీ 'అరవింద సమేత'కి నాకు యాక్చువల్లీ ఇన్‌స్పిరేషన్‌లాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ సినిమా స్టోరీ పాయింట్, ఈ సినిమా స్టోరీ పాయింట్ చాలా సిమిలర్‌గా ఉంటాయి. ఇక్కడేంటంటే భార్యాభర్తల మధ్య ఉండే ఒక సంబంధం. అక్కడైతే ఒక కుటుంబం మొత్తం దాని తర్వాత ఆడవాళ్ళకి ఆ వైలెన్స్ ఎట్లా ఎఫెక్ట్ అవుతది బేసిక్‌గా. ఎందుకంటే సింపుల్‌గా ఈ సినిమాలో వసుంధర అనే క్యారెక్టర్ వైలెన్స్‌ని ద్వేషిస్తది. ఎందుకంటే సారీ హింస గదా! యాహ్! హింసని ద్వేషిస్తది. బికాజ్ దానివలన ఆమె అమ్మ, నాన్న చనిపోయారు. సో, ఇప్పుడేంటంటే ఆమె జీవితంలో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్, మోస్ట్ ఇంపార్టెంట్ వ్యక్తి అంటే లిటరల్లీ నీతో జీవితం అంటే జీవితాంతం నీతో కాపురం చేసి నా లిటరల్లీ నా మిగతా జీవితం నీతో ఆ స్పెండ్ చేసి, నీతో తాళి కట్టి లిటరల్లీ ఆమె జీవితంలో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ హర్ లైఫ్. ఇప్పుడు ఏం జేసినారంటే లిటరల్లీ ద వెరీ థింగ్ ఆమె ఏం ద్వేషిస్తదంటే ఆయన తులసి అదే జేస్తుంది. ఏంటంటే వైలెన్స్. అంటే వైలెన్స్‌లో ఇరుక్కోవడం లేకపోతే వైలెన్స్ చేయడం బేసిక్‌గా. సో, ఆమె క్యారెక్టరు కోపంగా ఉండడానికి ప్రతి హక్కుంది. అండ్ దెన్ తులసి ఏం జేస్తాడంటే వాడు యాక్చువల్లీ వైలెన్స్‌ని వాడు గివ్ అప్ జేస్తాడు. కానీ వాడు బావ జేసిన తప్పు వలన వాడు కాపాడడానికి యూ నో వాడెళ్తాడు. అన్‌ఫార్చునేట్‌గా వాడు చచ్చిపోతాడు. అండ్ దెన్ మళ్ళీ అపార్థం చేసుకునే కొద్ది వలన ఆ అమ్మాయి ఎళ్ళిపోతది ఆమె కొడుకుని పట్టుకొని. ఓకే. సో, అది బేసిక్‌గా. బట్ ఈ సినిమాలో వాళ్ళు బ్రిలియంట్‌గా అండ్ చాలా ఎమోషనల్‌గా బేసిక్‌గా వాళ్ళు చాలా ఎమోషన్స్‌తో నింపారు బేసిక్‌గా. సో, నువ్వది చాలా కనెక్ట్ అవుతావు. అంటే బేసిక్‌గా నీకు నమ్మబుద్దవుతది. సో, అదే వాళ్ళు రైటింగ్‌లో చేసిన అది చాలా మంచి పని. దాని తర్వాత ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ గమనించా. ఏందంటే ఈ సినిమాలో శివాజీ గారి క్యారెక్టర్ హర్ష అనమాట. తులసి కొడుకు పేరు గూడా హర్ష. సో, యాక్చువల్లీ శివాజీ చనిపోయిన రోజు సేమ్ హర్ష బర్త్‌డే. అండ్ దెన్ ఇంకోటి ఒక సాడ్ ఫ్యాక్ట్ ఏందంటే వెంకటేష్ ఆ రోజు ఆయన కొడుకు చెయ్యి వదిలేసి 5 సంవత్సరాలు ఆయన దూరమవుతాయనమాట.
యాహ్! దాని తర్వాత ఈ సినిమాలో విలన్సు అందరూ కనెక్టెడ్. ఎందుకంటే దశరథ రామయ్య వాళ్ళ శత్రువులు ఇది మన 'జయప్రకాష్ రెడ్డి' గారు. వాళ్ళేమనుకుంటారంటే ఓకే. 'తులసి' గాడు మాకు బేసిక్‌లీ వాడు మా మీ వాడు మమ్మల్ని ఎరగదీశాడు. సో, ఇప్పుడు నేను వాడిని ఎరగదీయాలని జెప్పి వాళ్ళ ఆశీష్ విద్యార్థిని కాంటాక్ట్ జేశా. ఈడెవడో పెద్ద గుండాగాడు. అసలు ఆడేం జేస్తాడో ఎవడికి తెలీదు. అండ్ దెన్ కోయిన్సిడెంట్‌లీ ఏందంటే వాడిద్దరు కొడుకులు 'రేయజ్ ఖాన్' అండ్ 'సుబ్బరాజు' వాళ్ళిద్దరు 'తులసి' చేతుల్లో చచ్చిపోతారనమాట. దాని తర్వాత ఈడేం జేసాడు, ఈడు పగ తీర్చుకోవడానికి ఆడవుతాడు. ఇదంతా మధ్య వాళ్ళేం జేశాడంటే సెంటిమెంట్ పెట్టడానికి లేకపోతే 'తులసి' ఇదంతా ఎందుకు జేసినాడంటే క్లైమాక్స్‌లో వాడి కొడుక్కి ఏదో ఒక జబ్బుందని జెప్పి నీకింకా అంటే ఇంకా ఎమోషనల్‌గా టచ్ చేయనీకే వాళ్ళు ప్రయత్నం జేశారు. దా యూ నో ద దాన్ యాహ్! వాళ్ళు ట్రై జేశారు. అండ్ దెన్ క్లైమాక్స్‌కొచ్చేసరికి అది సక్కగా అదంతా పని జేయదు. నేనది తర్వాత జెప్తా. అదే ఈ సినిమాలో 1,90,000 విలన్లుంటారు. అండ్ దెన్ ఒక 'రవిబాబు' గారు తప్ప అందరూ 'తులసి' చేతుల్లో చచ్చిపోతారు. అందరూ యూజ్‌లెస్. ఎవ్వడు పనికిరాడు. అసలు ఈ సినిమాలో విలన్స్ ఎట్టున్నారంటే సింపుల్‌గా నాకు మన 'నాగార్జున' 'రగడ' సినిమా గుర్తొచ్చింది. అంటే దీనికి ముందొచ్చిందనుకో అది వేరే విషయం. ఈ సినిమా 2007లో వచ్చింది. అది క్రిస్మస్ 2010కి వచ్చింది 'రగడ.' బట్ 'రగడ' సినిమాలో గూడా ఆ సినిమాలో 8 విలన్స్ ఉంటారు. ఎవ్వడు ఏం జేయడు. ఎవ్వడికి దిక్కులేదు. ఎవడైనా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాడంటే అది మన 'కోట' గారికి. ఎందుకంటే 'కోట' గారు ఆయన కామిక్ టైమింగ్‌తో ఆయన టాలెంట్‌తో ఏదో ఒకటి నింపుతారు. కానీ ఈ సినిమాలో అయితే ఒక 'రఘుబాబు' గారు తప్పండి. 'రఘుబాబు' ఎవరంటే ఒక 'దేశముద్ర' గానివ్వండి, ఒక 'విక్రమార్కుడు' గానివ్వండి. ఏందంటే ఒక ఫన్నీ సైడ్ కిక్ ఉంటాడు గదా! విలన్ గాడికి జలక్కులు ఇస్తూ ఉంటాడు. అసవంటి క్యారెక్టర్ 'రఘుబాబు' గారు చేశారు. బట్ ఆయన తప్ప ఈ సినిమాలో విలన్స్ అందరూ పనికిరారు. అస్సలు యూజ్‌లెస్ అంటే యూజ్‌లెస్. ఓకే. బట్ ఇయన్నీ పక్కన పెడితే ఈ సినిమా స్టార్టింగ్‌లో చెప్పినట్టు 'వెంకి మామ' గారి మాసు త్రూ అండ్ త్రూ ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్‌లో స్టార్టింగ్ ఆ ఫైట్ ఉంటదో, నేను అది చూసిన ఆ సీన్ చూసినప్పుడు నేను బోయపాటి గారికి రుణపడి ఉంటా. బల్లా గుద్ది చెప్తాను. అసలు ఆ సినిమా అంటే ఆ సీన్ చూసిన తర్వాత బోయపాటి గారికి గుడి కట్టినా పర్వాలేదనిపించింది. అటువంటి హై ఇస్తది ఆ సీను. బట్ యాహ్! మొత్తానికి కలిపి చెప్పాలంటే ఈ సినిమాలో రైటింగ్ ఈస్ వెరీ మెచ్యూర్ అండ్ సెన్సిబుల్ త్రూ ఔట్. అండ్ నిజంగా అంటే నీకు డౌటొస్తది. ఏందంటే, అరే! నిజంగా 'బోయపాటి' గారు ఈ సినిమా తీశారా అని. బట్ ఆఫ్‌కోర్స్ యాహ్! అంటే అది ఒకప్పుడు, ఇప్పుడు గాదు. సో, అది వేరే విషయం. సో, దట్స్ అబౌట్ ద రైటింగ్. డైరెక్షన్ సంగీతానికొస్తే 'బోయపాటి' గారు చాలా బావుంది. అంటే ఈ సినిమాలో ఎమోషన్స్ అండ్ యాక్టింగ్‌ని బ్లెండ్ జేసి ఆయనకు అద్భుతమైన జాబ్ జేశారు. అండ్ ఈ సినిమాలో బోలెడన్ని హైలైట్ సీన్స్ ఉంటాయి. కొన్ని జెప్తా. ఏందంటే బోలెడన్ని హైలైట్ సీన్స్ ఉన్నాయి. అది తర్వాత జెప్తా. ఈ సినిమాలో ఓన్లీ నెగెటివ్ ఏందంటే, ఆ క్లైమాక్స్ అయితే చాలా అతిగుంటది. అసలు ఒక పిల్లోడు చచ్చిపోతుంటే, ఆడిని పట్టుకొచ్చి ఇది జేసి, అది జేసి, ఈడికి టైం పోతుంది, టైం పోవట్లేదు అదంతా జెప్పి, అసలు దాని తర్వాత ఆడు చంపేసిన తర్వాత ఆడు ఎలాగో మళ్ళీ ఆపరేషన్ రూమ్‌కొచ్చి ఆడ బ్రతుకుతాడు. అంటే ఆ అతి ఏదైతే ఉందో నాకు తెలిసి ఇదే మొదలు మన బోయ గారిది. కానీ నేను ఒక్కటే చెప్తున్నాను. మేబీ ఈ సినిమాలో వెంకటేష్ గారున్నారు గాబట్టి, ఆ క్లైమాక్స్ నాకు నమ్మబుద్దయింది గానీ, అసలు అది ఏదో ఒకటి నాకు తెలీదు గానీ, క్లైమాక్స్‌కైతే అయితే ఒక దండం. నాకు ఫస్ట్ టైమ్ చూసినప్పుడు నాకు అదే అంటే చిన్నప్పుడు నా వయసెంత అప్పుడు 11 ఇయర్స్ ఉన్నప్పుడు ఫస్ట్ టైమ్ చూసినప్పుడు నాకు అదే అనిపించేది. ఇప్పుడు 15 ఇయర్స్ తర్వాత, 16 ఇయర్స్ తర్వాత, 16 సంవత్సరాల తర్వాత గూడా నాకదే అతి అనిపిస్తుంది బేసిక్‌గా. ఓకే. బట్ యాహ్! ఒక ఒక ముక్కలో చెప్పాలంటే 16 సంవత్సరాల తర్వాత స్టిల్ ఈ సినిమాకి ఇంత రీపీట్ వాల్యూ ఉంటే ఖచ్చితంగా మన బోయపాటి గారు తీసే విధానం మనం మెచ్చుకోవాలి. బట్ ఈ సినిమాలో బోలెడన్ని అమేజింగ్ సీన్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ తులసి వసుంధర ఎయిర్‌పోర్ట్‌ని కలిసినప్పుడు ఆడు ఎట్లా గుద్దాడనేది 3 సార్లు చెప్తాడు. తమిళ్‌లో చెప్తాడు, తెలుగులో చెప్తాడు, తమిళ్‌లో చెప్తాడు, హిందీలో చెప్తాడు. దాని తర్వాత చిన్న పిల్లోడి మధ్య ఆ సెంటిమెంట్ సీన్స్ 'వెంకటేష్' అండ్ 'అతులిత్' మధ్య ఉండే సెంటిమెంట్ సీన్స్. ఇంటర్వల్ సీన్ గూడా చాలా మాస్‌గా ఉంటది. ఈ సినిమాలో బెస్ట్ సీన్ ఏందంటే చెప్తున్నాను రా బాబు! అసలు ఎన్ని గూస్ బంపులైతే నాకు తెలిసి 'వెంకి మామ కెరీర్‌లో' ఇటువంటి అంటే మన 'కలకత్తా కత్తి' సీన్ ఇన్ 'లక్ష్మి'
దాని తర్వాత 'తులసి' సినిమాలో కోర్ట్ ఫైట్. పల్నాడు కోర్ట్ ఫైట్ సీన్. సెకండ్ హాఫ్‌లో కోర్ట్ ఫైట్ సీన్‌తో మొదలవుతది. అన్‌లిమిటెడ్ గూస్ బంప్స్ రా బాబు! 'వెంకి మాస్టర్ అయ్య.' ఆ డైలాగ్ ఉంటది గదా! బడి దగ్గర కొడతా, గుడి దగ్గర కొడతా, ఇంట్లో దూరి ఏరి ఏరి కొడతా, తులసి పర్వతనేని తులసి రామ్. దాని తర్వాత ఆ షాట్ ఏదైతే ఉందో అంటే వాడు కత్తి పట్టుకొని వాడు మెట్ల మీద కూర్చొని ఉంటారు. అందరూ వాడి దగ్గర వాడు బేసిక్‌లీ నీలవుతూ ఉంటారు గదా! అసలు ఆ సీను మెంటల్ మాస్టర్ అయ్యా. ఆ సీన్ ఒకటే కాదు ఆ షాట్ అది మొత్తం నీకెంత హై తెప్పిస్తదంటే 'వెంకీ మామ' ఇంటెన్సిటీ వాళ్ళు కంపోజ్ చేసే విధానం బట్ ఐ థింక్ అన్నిట్లకంటే ఏందంటే 'డీఎస్‌పీ' బీజీఎం ఆ సీన్‌లో అసలు చించేసాడసలు. చించేసాడంటే చించేసాడు. అండ్ దెన్ దాని తర్వాత ఆ సీనొస్తది. ఏందంటే 'తులసి' వసుంధర మీద వాడు అరుస్తాడు. అండ్ దెన్ అండ్ దెన్ 'దశరథ రామయ్య' సో, మన విజయ్ కుమార్ గారు ఆయన గూడా వాడి మీద అరుస్తాడు. అంటే వాడు బేసిక్‌లీ స్కోల్డ్ చేస్తాడు. ఏందంటే, "ఒరేయ్! కొత్తగా ఊరికొచ్చావు. అరేయ్! కొత్తగా భార్యతో మాట్లాడే విధానమేనా" అని జెప్పి దాని తర్వాత 'తులసి' గురించి వసుంధర దగ్గరికెళ్ళి 'తులసి' గురించి చెప్తాడు. అది యాక్చువల్లీ చాలా హార్ట్ టచింగ్ సీన్. బట్ సేమ్ నాకదే లైక్ 'అరవింద్ సమేత' గుర్తొచ్చింది. ఏందంటే ఈ ఆ వైలెన్స్ వాడి డీఎన్ఏలోనుంది. అందుకే వాడు అబ్రాడ్‌ని పంపించి ఈ గొడవల నుండి వాడు చాలా దూరంగా పంపించేసాను. బట్ అటువంటి వాడు నీ భర్తగా రావడం అనేది నీకు చాలా అదృష్టం అనే సీన్ చెప్తాడు కదా! దాని తర్వాత 'రవిబాబు' వార్నింగ్ సీన్ ఏందంటే ఈ సీనే. ఝాన్సీ మొగుడికి ఏదో పొలాల్లో వాడేదో గొడవలో ఇరుక్కుంటాడు. దాని మీద సంతకం పెట్టి అని చెప్పి వాడు టార్చర్ చేస్తుంటే దాని తర్వాత మన తులసి వస్తాడు. ఆ సీన్ అయితే అది కూడా మాస్ రా బాబు! అక్కడ ఒక ఎలివేషన్ పడితే వాడందరిని ఎరగదీస్తాడురా. అందరు అందరిని ఎరగదీస్తాడు. నంబర్ 5 ఆల్ ఆఫ్ మన 'వెంకటేష్' గారు అండ్ 'నయనతార' గారు సీన్స్ అంటే సింపుల్‌గా వారి రిలేషన్‌షిప్ వాళ్ళు వాళ్ళ కాపురంలో చేసి ఆ సమస్యలు ఏదైతే ఉన్నాయో నీకు డెఫినిట్‌గా నమ్మబుద్దవుతది. నంబర్ 6 ఏందంటే ఫస్ట్ హాఫ్‌లో ఒక అద్భుతమైన సీన్ ఉంటది. తులసి ఒక పెళ్ళికొస్తాడు అనుకోకుండా ఆస్ట్రియాలో. ఆడు వెళ్ళిపోతాడు అనుకుంటాడు. కానీ వాడు ఉంటాడు. అండ్ దెన్ అక్కడ మన బెనర్జీ గారు ఉంటారు. వాడు బేసిక్‌లీ ఏదో అమాను చేస్తూ ఉంటాడు. అక్కడ పెళ్లి అంటే మన పెళ్లి గురించి ఇంత అద్భుతంగా ఇంకెవడు చెప్పలేడనేది నిజంగా 'పరుచూరి బ్రదర్స్‌కి' హ్యాట్స్ ఆఫ్ రా బాబు! ఎందుకంటే 7 అడుగుల గురించి ప్రత్యేకంగా చెప్తాడు తులసి. నాకు తెలిసి అక్కడే అమ్మాయి ఫ్లాట్ అయింది. బట్ ఆ సీన్ అంటే మన కల్చర్ గురించి మన మన హిందూ అంటే మన హిందూ మ్యారేజ్ రిచువల్ గురించి గొప్పలు చెప్పుకోవడం అనేది రియల్లీ అది ఒక బ్యూటిఫుల్ అండ్ అద్భుతమైన సీన్. నాకు యాక్చువల్లీ సినిమాల్లో ఆ కోర్ట్ ఫైట్ తర్వాత నాకు చాలా నచ్చని సీన్ ఏంటంటే అదే. దాని తర్వాత అమ్మాయి మళ్ళీ ఇంటికొస్తది. తులసి వచ్చి వాడు ఇంట్రొడ్యూస్ చేస్తాడు. అది చాలా మెచ్యూర్ సీను. అంటే చాలా సెన్సిబుల్ సీన్ అనిపించాయి. అంటే అక్కడ మన ఆయన పేరేందిరా? 'సమీర్' గారు 'బక్రా' అవుతారు. బట్ ఆయన చాలా డిగ్నిఫైడ్‌గా ఆయన పక్కకెళ్తారనమాట. అండ్ దెన్ 8 అయితే అప్పుడు 'తులసి' బేసిక్‌లీ మొత్తం బ్రేక్స్ డౌన్ అన్నమాట. ఆయన అమ్మ, నాన్నకి చెప్పినప్పుడు బాబుకి ఏదో కండిషన్ ఉందని చెప్పి ఆయన మొత్తం బాధపడతారు కదా! సో, ఆ సీన్ కూడా చాలా బావుంటది. బట్ బేసిక్‌గా చెప్తున్నా కదా! ఈ సినిమాలో బోయపాటి గారు అదరగొట్టేసారు. ఆ రైటింగ్‌తో కంబైన్ చేసి దాని తర్వాత ఆయన తీసే విధానం చెప్పినా గదా! పర్ఫెక్ట్ బ్లెండ్ ఆఫ్ యాక్షన్ అండ్ ఎమోషన్స్ అండ్ మాస్ సీన్స్, ఎలివేషన్స్ అదంతా. దట్స్ అబౌట్ రైటింగ్ అండ్ డైరెక్షన్. ఇప్పుడు టెక్నికాలిటీ సంగతానికొస్తే ఒకటే జెప్తా. పాటలు బై డీఎస్‌పీ గారు బావున్నాయి. అంటే మీరనుకున్నారు కదా! ఎందుకంటే క్లాసిక్ అంటాడు. బట్ లేదు. బట్ నా ఫేవరెట్ అయితే వెన్నెలెంత వేడిగా ఎండహింట చల్లగా గుండెల్లానే చేసావే ఓ ప్రియా చేదో ఇంత తీయగా బాధ కూడా హాయిగా గుండెల్లోన తానన తానన ఆ పాటైతే క్లాసిక్ అంటే క్లాసిక్ రయ్య. అంటే 16 సంవత్సరాలు నేను ఆ పాట ఫస్ట్ టైమ్ విన్నప్పుడు నాకు అర్థమైంది. ఈ పాట ఒక క్లాసిక్ అని. 16 సంవత్సరాల తర్వాత ఇంకా నాకు ఆ పాట అంత ఎక్కుతుందంటే నిజంగా డీఎస్‌పీ గారు కొట్టే విధానంలో వాడికి సలాం కొట్టాలిరా బాబు. ఇప్పుడు బీజీఎం అయితే ఒకటే. క్లాసిక్ రా అయ్యా! క్లాసిక్ అంటే క్లాసిక్. అంటే సింపుల్‌గా ఏందంటే
డీఎస్‌పీ గారు ఆల్‌వేస్ ఆయన ప్రతి సినిమాలో ఒక వైలిన్ బీజీఎం ఉంటది. ఆ వైలిన్ బీజీఎం ఎట్టుంటదంటే లిటరల్లీ ఎమోషన్ లేని వాడికే వాడి కంటి నుండి కన్నీళ్ళు తెప్పిస్తాయి. అటువంటి కంపోజ్ చేశారు ఆ వైలిన్ బీజీఎమ్స్ అదంతా. సో, క్లాస్ అయిన, మాస్ అయిన ఈ సినిమాల్లో డీఎస్‌పీ గారు జస్ట్ అదరగొట్టారంతే. అంటే స్పెసిఫిక్‌గా ఆ మొత్తం తులసి తనన 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 తులసి రమణీశని కథవరడు తులసి ఆ మొత్తం బీజీఎం వస్తది కోర్ట్ ఫైట్‌లో. అది అన్‌లిమిటెడ్ గూస్ బంప్స్ రాయ్య. బట్ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ నేను మీకు జెప్పాలి ఏందంటే, అంటే ఆ మొత్తం కోడ్ ఫైట్‌లో నాకు తెలిసి మొత్తం లేపేది నా ఒపీనియన్‌లో అయితే డీఎస్‌పీ బీజీఎం. ఆ బీజీఎం లేకపోతే నీకు ఆ సీన్ అంత ఎక్కదు. బట్ యాహ్! అది ఇస్ టూ గుడ్ రా బాబు. బట్ యాహ్! ఈ సినిమాలో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏందంటే, ఆల్బమ్‌లో ఒక పాటుంటది. ఏంటంటే 'హెల్లో బాయ్స్' అది ఆల్బమ్‌లో ఉంటది. బట్ యాక్చువల్లీ అది సినిమాలో లేదు. ఆ సినిమాలో వాళ్ళు రిప్లేస్ చేసి ఏంటంటే చీకటంతా వెన్నెలాయి చూడరా ఆ పాట పెట్టారు. ఆ పాటైతే ఆల్బమ్‌లో లేదు. ఆ పాట ఓన్లీ సినిమాలో ఉంది. సో ఏమో ఇది కేవలం అంటే ఇది కేవలం 'వెంకీ' గారి సినిమాలు ప్రత్యేకం కాదు. అంటే 'జయమనదేరులో' ఇదే జరిగింది. ఏందంటే ఒక పాట తీసేసి చిన్ని చిన్ని ఆశలు పాడబెడితే, ఈ ఆల్బమ్‌లో 'హెల్లో బాయ్స్' పాట తీసేసి 'చీకటంతా వెన్నెల' అని వాళ్ళు పాడబెట్టారు. బట్ యాహ్! మ్యూజిక్ ఈజ్ అంటే ఈ సినిమాకి అన్‌డౌటెడ్ బిగ్గెస్ట్ బ్యాక్ బోన్. 'వెంకటేష్' దాని తర్వాత స్క్రిప్టు, దాని తర్వాత 'నాయనతార' దాని తర్వాత అన్నిట్లో తర్వాత అయితే అన్‌డౌటెడ్‌లీ బిగ్గెస్ట్ బ్యాక్ బోన్ ఈ సినిమాకి 'డీఎస్‌పీ' గారి మ్యూజిక్. సినిమాటోగ్రఫీ బై బాలమురుగన్ గారు. నాకైతే చాలా నచ్చింది. ఎందుకంటే సినిమా చాలా కలర్‌ఫుల్‌గుంటది. మంచిగా రంగులు రంగులతో మొత్తం నింపేశాడు. అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ అయితే అంటే ఫైట్‌లు అండ్ పాటలైతే వాళ్ళు చాలా మంచిగా తీశారనిపించింది. అంటే ఆ కలర్స్ స్క్రీన్ మీద చాలా పాప్ అవుతాయి బేసిక్‌గా. సో, చూడడానికి చాలా అందంగా ఉంటది. ఎడిటింగ్ బై మార్తన్ కే వెంకటేష్ గారు పర్ఫెక్ట్. నాకుండే సినిమాలో ఒకే ఒక్క మైనస్ ఏందంటే 'తొలి తొలి తొలిసి' సాంగ్ ప్లేస్‌మెంటు. కానీ నేను నిజంగా ఆలోచించిన తర్వాత ఈ పాట ఇంకెక్కడ పెడతారు? ఇక్కడ గాకుండా అంటే వాళ్ళు ఎండ్‌లో పెట్టొచ్చు. బట్ ఎండ్‌లో వాళ్ళు మేకింగ్ వీడియో పెట్టారు. బట్ ఏందో అంటే నిజంగా యాహ్! నిజంగా నాకు తెలీదు. దాని తర్వాత ఆర్ట్ డైరెక్షన్ బై నారాయణ రెడ్డి గారు. అంటే బావుంది. అంటే మొత్తం కోర్ట్ ఫైట్ అంటే ఆ కోర్ట్ ఫైట్ అంటే ఆ కోర్ట్ ఏదైతే ఉందో అంటే అది కోర్టా? లేకపోతే ఇంకోటా? నిజంగా నాకు తెలీదు గానీ ఆహ్, యాహ్! దాని తర్వాత పాటలకి అంటే కొన్ని అంటే నీ చక్ చక్ బండిన్‌రో అని జెప్పి ఆ మొత్తం ఉంటది గదా! సో, అంటే ఆ మొత్తం రాయలసీమ ఫ్లేవర్‌ని ఆయన మళ్ళీ రీక్రియేట్ చేశారు. ఓహ్! సారీ నేను పాటల విషయానికి నేను మర్చిపోయాను. ఆహ్, ఈ సినిమాలో 7 పాటలుంటాయి. ఆహ్ 'మియా మియా', 'వెన్నెలింత వేడిగా', 'తొలి తొలి తులసి' అండ్ 'హెల్లో బాయ్స్' ఈ పాటలను రాసేది చంద్రబోస్ గారు. 'నీ కళ్ళతోటి' రాసేది భాస్కర్ భట్ల గారు. అండ్ 'నీ చుక్ చుక్ బండిన్రోయ్' రాసేది సాతి గారు. అండ్ దెన్ 'చీకటంతా వెన్నెలాయె' ఎవడు పాడాడు, ఎవడు రాసాడనేది ఇప్పటి వరకు ఎవడికి తెలీదు. బట్ యాహ్! ఈ సినిమాలో 7 పాటలుంటాయి. ఆఫ్‌కోర్స్ చెప్పినట్లాగా నా ఫేవరెట్ పాట 'వెన్నెలింత వేడిగా' అది ఎప్పటి వరకు నా ఆల్ టైమ్ క్లాసిక్ పాట. ఆల్ టైమ్ ఫేవరెట్ అండ్ క్లాసిక్ సాంగ్ ఈ సినిమాలో. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏందంటే మనందరికి తెలుసు ఈ సినిమాకి 'నాయనతారకి' అంటే 'నాయనతార' డిఫాల్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ మన 'సునీత' గారు. సో, 'వెన్నెలత వేడిగా' పాట పాడింది కూడా మన ఆహ్, ఆహ్, 'సునీత' గారు కూడా. సో, యాహ్! సారీ అబౌట్ థట్. ఇప్పుడు డైలాగ్స్ బై 'పరశురామ్ బ్రదర్స్' అయితే దే ఆర్ ఔట్‌స్టాండింగ్. అంటే ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ సీన్‌కి ఏది యాప్ట్‌గా సూట్ అవుతదనేది అది షూట్ అవుతది. ఆఫ్‌కోర్స్ సినిమాలో ఉన్న 2 ఫేవరెట్ సీన్స్, డైలాగ్స్ ఏందంటే ఫస్ట్ ఫస్ట్ ఆ కోర్ట్ ఫైట్ సీన్. అదే బడి దగ్గర కొడతా మరొకసారి చెప్తా. బడి దగ్గర కొడతా, గుడి దగ్గర కొడతా, ఇంట్లో దూరి ఏరి ఏరి కొడతా. తులసి పర్వతనేని తులసిరా దాని తర్వాత మొత్తం పెళ్లి గురించి వాళ్ళు చెప్పే విధానం అది కూడా సూపర్‌గా ఉంటది. అండ్ దెన్ మన 'ఆలీ' నర్సింగ్ యాదవ్ సీన్స్ అదైతే గొత్తైత్రా గొత్తైత్రి గొత్త మొత్తం అది సూపర్ అంటే సూపర్. అండ్ దెన్ ఇంకోటి సినిమాలో వన్ ఆఫ్ ద ఫేవరెట్ డైలాగ్స్ ఏందంటే, మీ డ్యాడీ నువ్వు అనుకున్నంత అంత మంచివాడు కాదురా! కానీ నువ్వు చాలా మంచిదానివి అన్నాడు అనే ఒక డైలాగ్ ఉంటది కదా! సో, యాహ్! ఆ డైలాగ్ చాలా హార్ట్ టచింగ్ ఉంటది. ఇంకేముందంటే ఫైట్స్ బై 'కర్నల్ కన్నన్ మాస్టర్', 'రామ్ లక్ష్మణ్ మాస్టర్' సర్ప్రైజింగ్‌లీ వాళ్ళు చాలా బాగున్నాయి. అంటే కొంచెం రియలిస్టిక్‌గా ఉన్నాయి. బట్ అంటే ఒక మాసీ జోన్‌లో వాళ్ళు చాలా కొంచెం గ్రౌండెడ్‌గా, రియలిస్టిక్‌గున్నాయి. అంటే మన టిపికల్ అతి మాకనిపియదు ఈ ఫైట్‌లలో. సో, యాహ్! ఫైట్‌లు మంచిగా అంటే నీకు హై ఉంటది గదా! సో, డెఫినిట్‌గా ఈ సినిమా అన్ని ఫైట్‌లు నీకా హైయెస్ట్. అంటే సింపుల్‌గా చెప్పా గదా! నీ ఫేవరెట్ హీరో రౌడీలు కొట్టినప్పుడు ఆ ఫీలింగే వేర్రా బాబు! అంతే.
ప్రొడక్షన్ వాల్యూస్ బై సురేష్ ప్రొడక్షన్స్ అయితే నాకైతే డీసెంట్‌గా అనిపించాయి. అంటే సింపుల్‌గా చెప్పాలంటే ఇది ఒక మినిమమ్ గ్యారంటీ మూవీ. వాళ్ళు చాలా విజయం సాధించారు అటువంటి సినిమా తీయడానికి. బట్ సింపుల్‌గా చెప్పాలంటే టెక్నికల్ డిపార్ట్‌మెంట్‌లో మరొకసారి చెప్పినట్టు ఈ సినిమాలో డీఎస్‌పీ అందరిని ఒరేసుకొని ఉతుకు, పిండు అరే అని ఒకసారి ఒక పాట పాడారు డీఎస్‌పీ గారు. లిటరల్లీ అది టెక్నికల్ డిపార్ట్‌మెంట్‌లో అన్నిట్లికంటే ఔట్‌స్టాండింగ్ ఎవరైనా చేశారంటే డెఫినెట్‌లీ డీఎస్‌పీ గారు. అంటే సినిమాని మొత్తం లైక్ లిటరల్లీ ఎలివేట్ చేసేది ఆయన మ్యూజికల్ స్కోర్ అండ్ బీజీఎం. సో, యాహ్! ఓకే. సో, ఇప్పుడు మొత్తం దీనికి ర్యాప్ చేయాలంటే ఫెంటాస్టిక్ ఎమోషన్‌తో మాస్ ఫిల్డ్ యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ ఎలివేషన్స్‌తో, వెంకటేష్ గారి పెర్ఫార్మన్స్‌తో, భార్యాభర్తల మధ్య ఉండే ఒక కాన్‌ఫ్లిక్ట్‌తో, ఒక హార్ట్ టచింగ్ ఉండే ఒక పిల్లోడ్ ట్రాక్‌తో, బోయపాటి గారి అద్భుతమైన దర్శకత్వంతో అండ్ డీఎస్‌పీ అద్భుతమైన బీజీఎంతో 'తులసి' అనే ఒక సినిమా ఒక చాలా గ్రేట్ అండ్ ఎంటర్‌టైనింగ్ మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ విత్ ఆల్ ది కమర్షియల్ ఎలిమెంట్స్. బేసిక్‌గా అన్ని పర్ఫెక్ట్ డోసెస్‌లో ఉన్నాయి. అండ్ ఈ సినిమాకి చాలా మంచి రిపీట్ వాల్యూ ఉంది. ఒక ముక్కలో చెప్పాలంటే రిపీట్ వాల్యూ మూవీస్ అండ్ 'వెంకి మామ' అయితే అవి 2 సెంటెన్స్‌లో 90% నువ్వు వాడుకోవచ్చు. దట్ ఈస్ వెంకటేష్ గారు. దట్ ఈస్ వై వి లవ్ వెంకటేష్ గారు. అండ్ ఈ సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. సో, హావ్ ఎ ఫాంటాస్టిక్ డే. మేము మళ్ళీ కలుద్దాం ఫ్రైడే మన 121 ఎపిసోడ్‌కి. మేము 'సై' సినిమా గురించి మేము మాట్లాడబోతున్నాం. సో, ఆ సినిమా చూసి చాలా రోజులైంది. బట్ యాహ్! విల్ సీ యూ ఆల్ ఆన్ ఫ్రైడే. థాంక్ యూ సో మచ్ ఫర్ లిస్టెనింగ్. టేక్ కేర్. బై బై. హావ్ ఎ ఫాంటాస్టిక్ డే.